గజ్జె కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కిన్నెర సామి వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కొండరెడ్డికి పుట్టావా లేక కోయజాతికి పుట్టావా, సవరణకు పుట్టావా, జాతాపురకు పుట్టావా, అమ్మ బాబు లేకుండా అడవికి పుట్టావా? ఇంత డిసిప్లిన్డ్గా ఉండేవాడు ఎందుకు ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నావు? అక్కడ ఆగి దిగి సిగరెట్ తాగుతూ అక్కడ అవతల సైడ్ రోడ్డుకు అంటే అది ఆల్మోస్ట్ 200 feet రోడ్ అవతల సైడ్ బస్ స్టాండ్లో ఇద్దరు అమ్మాయిలు నుంచుని ఉంటే ఆల్ ద వే యూ క్రాస్ దట్ రోడ్ అక్కడ రోడ్డు మీద పబ్లిక్ మార్నింగ్ 10:30కి రేప్ చేసేవాళ్ళని అని చెప్పి. మీ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే చాలామంది అప్పుడు అనుకుంది ఏంటంటే ఇతను స్లేట్ అయిపోయింది, ఇంకా వీడు లేడు అయిపోయింది, వీడు శవం బయటకు వస్తుంది. జైల్లో ఉన్నప్పుడు నా అంటే పక్క రూమ్ అంటాం, పక్క రూమ్లో 3 నక్సలైట్స్ అప్పుడు ఉన్నారు. అంటే అందరూ ఫైట్స్ చేశారు, బట్ సుమన్ భాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే న్యాచురల్ అండ్ మ్యాక్సిమం వీ డింట్ యూజ్ డూప్స్. తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లో రాముడుగా, సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సింహ చేస్తూ లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ అది పర్ఫార్మెన్స్లో దీంట్లో. సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముందు బూతులన్నీ నేర్చుకుని, ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగడుతున్నారా. నాకు పిక్చర్ ఇచ్చారు, ఫైట్స్ సాంగ్స్ చేయాలి, అప్పుడు ఎవరు బాగా చేస్తారు? చిరంజీవి గారే బాగా చేస్తున్నారు. సో ఆయన్ని ఏదో బీట్అవుట్ చేయాలని కాదు, కనీసం ఆ లెవెల్కైనా మనం ఉండాలి కదా. సో ఆల్ సెడ్ అండ్ డన్ చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అది మీరే చాలాసార్లు నాకు చెప్పారు, రే చిరంజీవి సాంగ్స్ చూడరా, ఆయన ఫుట్ వర్క్ చూడు. ఈరోజు కూడా నా లెక్క ప్రకారం ఫుట్ వర్క్ ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు. నువ్వు ఈ మధ్య ఈ రాజకీయాల్లోకి ఎందుకు ఏలు పెడుతున్నావు? అనవసరం నీకు, రాజకీయాలకు దూరంగా ఉంటావు కదా. రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు, అదంతా నువ్వు ఎందుకు ఏలు పెట్టి మళ్ళీ నువ్వు పిలుపుకున్నావు? అతనంటే నాకు ఒక డిఫరెంట్ రెస్పెక్ట్. అంటే ఒక మోడర్న్ గురు, అవతల వాడి గురించి ఎప్పుడూ మంచి అంటే ఆలోచించేవాడు, పబ్లిసిటీ కోసం చేస్తున్న మనిషి కాదు. సో ఆయన మనస్తత్వం తెలుసు. రజనీకాంత్ గారు ఎక్కడ జగన్ గారి గురించి ఎక్కడ తప్పు చెప్పలా. he never commented on him. So why should you comment? అలాగే పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఏదో ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయనకి ఏదో 3 పెళ్ళాలు ఉన్నారు, అది ఇది కమెంట్ చేస్తే నేను అంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళం కాదు 30 పెళ్ళం ఆయన పెట్టుకుంటారు. మీకేంటి బాధ? వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళు ఎవరైనా మీ దగ్గర హెల్ప్ అడిగారా? మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడండి. హాయ్ సుమన్, ఎలా ఉన్నారు? అలా ఉన్నారు అనడం కాదు, ఎలా ఉన్నావు అని మీరు అడిగితే కొంచెం ఇదేదో ఉన్నారు అంటే ఏదో కొంచెం నాకు తేడా అవన్నీ వద్దు. ఈ 40 ఏళ్ళ నుంచి లేని తేడా వాళ్ళు ఎందుకులే. కానీ ఇండస్ట్రీలో అన్నయ్య అని చెప్పేది మిమ్మల్ని ఒకటే. ఇది నేను చాలా ఫంక్షన్లో చెప్పాను, అన్న అని చాలా మందిని పిలుస్తాను. అన్నయ్య అని చెప్పేది గాడ్ ప్రామిస్గా మీరు ఒకరు. ఎక్కడైనా నేను వేరే ఎవరైనా అన్నయ్య అని ఎక్కడ పిలిచానో చూడండి, లేదు, మీకు ఒకరికే ఉంటుంది. సరే, నిన్ను ఎప్పటి నుంచి బయట చాలాసార్లు అడిగి ఉండొచ్చు, మా ఇంటి చెప్తాను కానీ నిన్ను ఎందుకు అడగలేదు. మనం ఫస్ట్ కలిసింది భానుచంద్రతో నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు కలిసావు. 2 సార్లు ఆఫీస్కి వచ్చారు. సినిమా చేస్తామంటే ముందు చేయనన్నా తర్వాత చేస్తాను. ఫస్ట్ డే షూటింగ్కి ఎగ్గొట్టి పారిపోయావు. ఎందుకు? నేను ఇంటికి వచ్చి తీసుకొచ్చేదాకా రాలేదు. నువ్వు గుర్తుందా నీకు? ఫస్ట్ డే షూటింగ్ ఓపెన్ చేసాము, షూటింగ్కి రాలేదు. ఎందుకు రాలేదంటే లేడు సార్ ఇంట్లో అన్నారు. నేను మీ ఇంటికి వచ్చి తలుపులు వేసాను, నేను తలుపులు తీసి మొత్తానికి ముందు లేడైన తర్వాత వచ్చావు. ఏంటి అసలు కారణం ఏంటి? ముందు అన్నయ్య, నేను ఒక యాక్టర్ అవుతున్నాను చెప్పి ఎప్పుడు నేను అనుకోలేదు. అంటే తెలుగు పక్కన పెట్టండి, తమిళ్కి. ఎందుకంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్, మారల్ ఎథిక్స్, ఎడ్యుకేషనల్ సైడ్ ఆ టైపు. నాన్నగారేమో బిజినెస్, ఇంకా దాంతో తిరుగుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేదు, బంధువులు లేరు, ఫిలిం ఇన్స్టిట్యూట్ అలవాటు లేదు, ఏమీ లేదు. సో ఫస్ట్ సినిమానే నాకు ఆయన కిట్టు మీకు తెలుసు,
ఒక ఆటో మెకానిక్, ఒక గెరాజ్ పెడుతున్న వాడు వచ్చి నన్ను చూసి నువ్వు సినిమాకి పని, అంటే అతను ఏం జోష్యం ఆయనకి ఉందో తెలియదు కానీ నువ్వు పనికి వస్తావు అంటే నేను ఎట్లా పనికి వస్తాను, పర్సనాలిటీ ఉంది అప్పుడు, సన్నగా కరాటే బ్లాక్ బెల్ట్ అంతా ఓకే, యాక్టింగ్ తెలియాలి కదా కిట్టు, అదంటే లేదు నీకు ఇప్పుడు ఉన్న విద్య చాలు, నువ్వు రా నాతో పాటు అని చెప్పి, అంటే లేదు నేను రాను, మా అమ్మగారు వదలరు, నేను అడుగుతా అని చెప్పి, నువ్వు సావు చెప్పి పంపించాను. నేనేదో లోపల రూమ్లో దాక్కొని ఇతను అడుగుతుంటే రివర్స్ అవుతుంది అనుకుంటే అది ఉల్టా అయింది. నాకేం అభ్యంతరం లేదు, సుమన్కి ఇష్టం ఉంటే చేయమని చెప్పండి, కానీ అతను నేర్చుకోవాలి కదా, అతనికి ఏం తెలియదు అది అంటే, ఈయనేమో లేదు తమిళ్లో నా ఇరికెళ్ళమ్మ నా పాతకరా అది ఇది అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాను. నేను బయటకు వచ్చి నువ్వేమంటున్నావు అని అడిగాను మా అమ్మని. అన్నది ఏంటి, ప్రొఫెషన్ కదా అది, దాన్ని ఎందుకు నువ్వు ఇంకో యాంగిల్లో చూస్తున్నావు, అది ప్రొఫెషన్, అది నువ్వు ఇష్టం అని చెప్పింది. అప్పుడు మళ్ళీ నేను బయట లాగి సరే ఉండయా అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్తో అంతా చిన్న సిట్టింగ్ పెడితే, అంటే ఎవరు ఏంటంటే టిఆర్ రామన్న డైరెక్ట్, ద ఫస్ట్ పర్సన్ హూ డైరెక్టెడ్ ఎంజిఆర్ అండ్ శివాజీ గణేషన్ టుగెదర్, ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్. అండ్ బ్యానర్ అప్పుడు ఆయన టిఆర్ రాజకుమారి అది చేశారు, మంచి బ్యానర్, మంచి డైరెక్టర్, వెళ్ళు అంటే సరే అని చెప్పి కిట్టుతో పాటు వెళ్ళారు డైరెక్టర్కి వెళ్ళాడు. డైరెక్టర్ అప్పుడు మ్యూజిక్ సిటీలో ఉన్నాడు, అదే పిక్చర్, స్విమ్మింగ్ పూల్ పిక్చర్. చూడంగానే ఇదిగో నా హీరో వచ్చేసాడు అన్నాడు, రావయ్యా కూర్చోయా అది ఇది అని చెప్పి. అతను మాట్లాడిన విధానం, అతను నన్ను రిసీవ్ చేసుకుందంత బాగా నచ్చింది. కానీ నేను చెప్పాను, సార్ పర్సనాలిటీ వేరే సార్, యాక్టింగ్ వేరే కదా, నాకు తెలియదు, నీకు ఎందుకు, నువ్వు చెప్పు, నేను అన్నీ చూసుకుంటాను, నా క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్ సూటబుల్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, సిఐడి పిక్చర్లో, అంటే ఒక ఇంజనీర్ లాగా వస్తావు, తీరా చూస్తే ఇవాళ పోలీస్ ఆఫీసర్, ఒక మర్డర్ మిస్టరీ మీద కరెక్ట్ సూట్ అవ్వదు, నీ ఫైట్స్ గిట్స్ అంటే నీవన్నీ నాకు చెప్పారు, ఈ టైప్ ఆఫ్ ఫైట్స్ నాకు ఇప్పుడు కావాలి కొత్తగా తమిళ్, అంటే ఐమ్ టాకింగ్ 77లో, అప్పుడే ఎంటర్ ది డ్రాగన్ వచ్చి అంత మార్షల్ ఆర్ట్ ఇది. సరే అండి నేను చెప్తానండి అన్నాను. ఎప్పుడు షూటింగ్ సార్ అన్నాను. రేపు నుంచి షూటింగ్. ఏంటి సార్, కనీసం ఒక 1 month టైం ఇస్తే నేను ఏదో కొంచెం డ్రామా అది ఇది అంటే, నీకెందుకు డ్రామా ఇన్స్టిట్యూట్ అన్నీ నేనే, నన్ను నమ్ము అని చెప్పి నాకు ఇస్తే, ఇతను బయటకు వచ్చి లేదయ్యాదంటే, అప్పుడు నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ ఎవరంటే కిట్టు. అంటే నా జీవితంలో ఒక ఆటో మెకానిక్ నా జీవితాన్ని మొత్తానికి తిప్పాడండి. సో ఐ కన్సిడర్ మీ యాజ్ మై గాడ్ ఫాదర్. సరే ఓకే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఏవిఎం స్టూడియో వెళ్ళడం, మేకప్ రూము, మనకేమో ఈ మేకప్ అలవాట్లేదు, ఆయన మేకప్ అన్నీ వేసేసి వెళ్ళిపోయిన తర్వాత నాకేదో చెమటలు పెడితే నేను ఇట్లా తుడిచేసాను, ఆయన వచ్చి లబోదివో. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మేకప్ రూమ్ అయిపోయింది. దెన్ కేమ్ ద డైలాగ్ బై హార్ట్ చేయాలి, ఒక పేజ్ డైలాగ్ పెట్టారు. ఏఎం స్టూడియోకి వెళ్ళి లోపల ఎంటర్ అయిపోతే ఆ లైట్లు సెట్ గిట్, అప్పుడు మిచ్చల్ కెమెరా పెద్ద, ఇదేంటి భయంకరంగా ఒక చిన్న జనరేటర్ లాగా ఉంది అది, ఇదంతా చూసి మార్కింగ్, ఇది దాటకూడదు, ఇది ఇటు రాకూడదు, ఆ లైట్ తీసుకో, ఈ లైట్, ఇది ఒక పరీక్ష. అప్పుడు ఆర్టిస్టులు వచ్చేసి కో ఆర్టిస్ట్ మేజర్ సుందరరాజన్, సురళిరాజన్, మనోరమ, అశోకన్, అంతా పెద్దవాళ్ళు 7 మంది. 7 మంది ముందు నేను ఒక్కడనే డైలాగ్ చెప్పాను. నేను అన్నాను, సార్ కనీసం వాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ అయినా చెప్పాలి కదా, అంటే ఈ షార్ట్ నువ్వు ఒకడే, నువ్వు ఎంట్రీ అవుతావు, ఒక్కొక్కరికి డైలాగ్ చెప్పుకొని వస్తావు, మళ్ళీ నువ్వు అవుట్ వెళ్ళిపోతావు, తర్వాత నేను మిడ్ షాట్ తీస్తాను. అంటే ఇట్ వాస్ లైక్ అన్ ఎగ్జామ్ ఫర్ మీ. సరే మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్, దేవుడు బ్లెస్సింగ్ తీసుకొని రిహర్సల్ చేశాను, బాగుందన్నాడు. లైట్ కొంచెం ఇటు అటు ఇటు అన్నాడు. సో ఫస్ట్ టేక్ వాజ్ ఓకే, అంటే అందరూ క్లాప్స్ కొట్టేసి ఇది మామూలు రొటీనే కదా అనుకున్నాను. కానీ తర్వాత ఒక్కొక్కరు పిలిచి నీలో పొటెన్షియలిటీ ఉంది, యువర్ అ రా గై, సో యూ పాలిష్ చేసుకో అని చెప్పి అట్లా కెరియర్ స్టార్ట్ అయ్యి, దాని తర్వాత ఫైట్స్ ఓకే వచ్చింది. నాకు పరీక్ష సాంగ్ హీరోయిన్తో. సో హీరోయిన్ ముట్టుకోవాలి, హీరోయిన్ కౌగిలించుకోవాలి, చేయాలి. నేనేమో ఉల్టాగా ఉంది అప్పుడు డైరెక్టర్ వచ్చేసి, ఇదేంటయ్యా నువ్వేం రియల్గా ఏం రొమాన్స్ చేయట్లేదు, యాక్టింగ్ కదా, మాకు ఆ ఫీల్ రావాలి కదా, నువ్వు కెమెరా ముందు మీరిద్దరూ రొమాంటిక్గా ఉంటేనే నాకు అంటే, ఏమో సార్ నాకు కొంచెం టైం పడుతుంది అది చెప్పి సుందరం మాస్టర్ ఫస్ట్, సుందరం మాస్టర్ బ్లెస్సింగ్ తీసుకొని, సుందరం మాస్టర్ ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను సుమన్, బట్ నువ్వు డాన్స్ క్లాస్కి డైలీ వెళ్ళాలి చెప్తే, మార్నింగ్ 5 to 6 డాన్స్ క్లాస్. ఇంటికి వచ్చేసి, అంటే మన తంగప్పన్ మాస్టర్, కమల్ హాసన్ మాస్టర్, అంటే తంగప్పన్ మాస్టర్ వైఫ్ మా మదర్, ఇద్దరు కాలేజ్ మేట్స్. సో అట్లా పరిచయం. సో ఆయన ఆశీర్వాదం తీసుకొని 5 to 6 ఇంటికి రావడం, స్నానం చేయడం, షూటింగ్ డైలీ. సాయంత్రం అప్పుడు మనకి ఏవిఎం చుట్టూ చాలా థియేటర్స్ ఉండేది, సినిమా తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ ఉండేది. సో డైలీ ఒక సినిమా చూసి ఇట్లా 2 monthsలో నేను నా యాక్టింగ్ని బ్యాలెన్స్ చేసుకొని
పోతున్న సమయంలో నాకు ఇంకా మూడు ప్రొడ్యూసర్స్ వచ్చి నాకు అదే ఇంటింటి రామాయణ రీమేక్ ఇలా 3 సినిమాలు రావడం, ఒప్పుకోవాలా వద్దన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు అడగట్లేదు కదా, వాళ్ళే కదా వస్తున్నారు, నువ్వు ఒప్పుకో అని చెప్పి ఒప్పుకున్నాను. అప్పుడు కొంచెం ఒక ధైర్యం వచ్చేసింది. అంటే యాక్టింగ్ వరకు నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది, కానీ ఈ మిగతా ట్రిక్స్, ఈ పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలియదు. అప్పుడు అమాయకుడే, నిజంగా అమాయకుడే. ఇప్పుడు కూడా అన్నీ తెలియదు, ఇంకో 80-90% వరకు. సరే ఓకే అని చెప్పి అట్లా ఇంకా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత 1 by 1 సినిమాలన్నీ వచ్చేసి బిజీగా ఉన్న నేపథ్యంలో నాకు భానుచందర్ చందర్, నాకు తమిళ్లో కారైకుడి నారాయణ అని చెప్పి రైటర్, ఆయన పిక్చర్లో ఫస్ట్ నాకు పరిచయం. సో ఫస్ట్ నాకు భానుకు జెల్ ఎందుకు అయిందంటే తను కూడా మార్షల్ ఆర్ట్స్, ఇద్దరు మార్షల్ ఆర్ట్స్, డిస్కషన్, ఫైట్ చేసే రియల్ ఫైట్స్ అని చెప్పి అతను, సుమన్ యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్ తెలుగు సుమన్ అని చెప్తే నేను చెప్పాను, భాను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, సెకండ్ థింగ్ ఏదో వచ్చేది చేస్తున్నాను, ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, నాకు లాంగ్వేజ్ ఏమో తెలియదు, అక్కడ ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు, ఐఎమ్ నాన్ లోకల్, ఇవన్నీ ఉన్నాయి భాను, ఇక్కడ ఉన్నావు వస్తాను, లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు హిట్ అవుతావు, అది అతను ఎట్లా జోష్ అని చెప్పాడు నాకు తెలియదు. సరే ఎవరి దగ్గర ఇట్లా భరద్వాజ్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం, హీల్ డూ మార్షల్ ఆర్ట్ మూవీ మీద స్టోరీ అదంతా వద్దు, మనకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇది కదా, దానికి వెళ్దాం అని చెప్పి అప్పుడు మీ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత చూశాను, రేలింగ నరసింహరావు గారు, ఇప్పుడు బిఎల్వి ప్రసాద్ అందరూ ఉన్నారు, పాప అతను ఏ లోకంలో ఉన్నాడు. అప్పుడు సరే చేద్దాం అని చెప్పి మీ దీంతో ఇంకా అంటే మీ ఇంట్రెస్ట్ మార్షల్ ఆర్ట్, ఎందుకంటే అప్పుడు ఎవరికి మిగతా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సినిమాలు తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఐ కెనాట్ ఫోర్స్ మై సెల్ఫ్ కదా. సో మీరు ఒక మనిషి నాకు దొరికారు, దో రేలింగ నరసింహరావు ఈజ్ నాట్ ఏ పర్సన్ హూ నోస్ మార్షల్ ఆర్ట్స్, బిఎల్వి ప్రసాద్ కొంచెం యాక్షన్ అని మాట్లాడి ఇంత నేను సరే ఇంకా చేద్దాం అని చెప్పి ఒప్పుకున్నాను. కానీ నాకు లాంగ్వేజ్ ఎప్పుడైతే నాకు కొంచెం ఇదైందో నాకు కొంచెం భయం స్టార్ట్ అయ్యింది. ఎట్లా ఇది, నేను అందరి ముందు తెలుగు రాదు నాకు, ఇది ఎట్లా ఇది అని చెప్పి సరే ఇంకా కక్కలేక మింగలేక మొత్తానికి సరే అని చెప్పి ఆ రోజు అదే ఈ షూటింగ్ దీన్ని వచ్చేటప్పుడు అది లైన్స్ చాలా చిన్నదే, కానీ ఇప్పుడు కొందరు నేను వచ్చేదాకా అదే రాలేదు. నాకు అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలాగ్ రాసి పంపించారు, రాసి పంపిస్తే ఇప్పుడు నాకు ఎలా తెలుగు అప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు కొందరు ఈ పాటలు రివర్స్లో పాడతారు తెలుసా పాట, నాకు అలా ఏదో ఒక లాంగ్వేజ్ నేను ఏదో చెప్తున్నట్టు నాకు ఒక ఫీల్, నాకు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెట్లా, ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చాలా అవమానం జరుగుతుందని చెప్పేసి బెస్ట్ పని ఏంటంటే మనం అవాయిడ్ చేద్దాం. అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా, ఫోన్ తీసి పక్కన పెట్టేసి ముందు వచ్చి తాళం వేసి వెనక నుంచి వచ్చి డోర్లు ఇచ్చి కూర్చున్నాను. దీని తర్వాత ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఐ థింక్ గడ్డం ప్రసాద్ ఉన్నాడు మేనేజర్, ఆయన వచ్చి అరవడం, ఇంకా వేరెవరో వచ్చి అరవడం, తర్వాత మొత్తానికి దాని తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారు ఆ క్వశ్చన్, ఇంకా అక్కడి నుంచి మీ ఇది జరిగింది. సో అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ మిరకల్ ప్రోడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అన్న. ఎందుకంటే ఫస్టే నేను అక్కడ నాన్ లోకల్, ఎందుకంటే మా సొంత ఊరు కర్ణాటక, మా మదర్ ఫాదర్ వచ్చారు, అక్కడ పుట్టాను, బట్ అక్కడ పెరిగాను, చదివాను, పెరిగాను. తమిళనాడు వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చేశారు. దాని తర్వాత ఇక్కడికి రావడం, ఒక లాంగ్వేజ్ తెలియని ఒక ప్లేస్కి, అంటే ఇక్కడ మన ట్విస్ట్ చూడండి, మన సినిమా చేసేటప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ అప్పుడు కృష్ణ గారు జయప్రద గారితో ఏదో సినిమా మీరు తీస్తున్నారు, మీరు దాంట్లో అక్కడ మీరు ఇరుక్కున్నారు, అది గ్యాప్. ఆ గ్యాప్లో రాఘవ గారు కూడా కృష్ణ రావడం, ఆ డేట్లు మీ దగ్గర మిగిలిపోయిన డేట్లు నేనే తీసుకెళ్ళాను, రాఘవ గారి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు. ఆ సినిమా గబగబా డే అండ్ నైట్ హైదరాబాద్లో వచ్చి చేసి 1 year ఆడింది. సరే 1 year ఆడడం కాదు, ఆ సినిమా జరిగేటప్పుడే వేరే ఆఫర్స్ అన్నీ రావడం అట్లా నా లైన్ అలా దీనికి వచ్చేసి ఇంకా తెలుగు ఫీల్డ్ కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడ లాస్ట్ పిక్చర్ డార్లింగ్ 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 భాగ్యరాజ్ గారితో, అక్కడతో అది నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి, ఇంకా నేను ఫర్దర్గా ఒప్పుకోవట్లేదు చెప్పి తమిళ్ ఇండస్ట్రీకి నేను అక్కడ నమస్కారం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి, దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు తెలుగు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ అంటే యాక్టర్గా ఎస్టాబ్లిష్డ్, అంటే వాట్ ఐ మీన్ టు సే పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే, బట్ లాంగ్వేజ్, ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి, లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ అది పర్ఫార్మెన్స్లో దీంట్లో. సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి
ముందు బూతులన్నీ నేర్చుకుని, ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగడుతున్నారా తెలుసుకోవాలి కదా. సో ముందు అన్ని బూతులు ఏంటి అన్ని రాసుకున్నాను పేపర్లో, అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటనేది. సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇండస్ట్రీలో తెలుగులో 100 సినిమాలు హీరోగా చేసి, తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లో రాముడుగా, సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సినిమా చేస్తూ మంచి మంచి సినిమాలు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం, నేను ఒప్పుకోవడం, చేయడం, చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది చేయడం, అన్ని అప్స్ అండ్ డౌన్స్. అంటే ఫిల్మ్ ప్రతి బిజినెస్కి ప్లస్ మైనస్లు ఉంటాయి, అది నేర్చుకోవాలి. బిజినెస్కి వెళ్తే కానీ తెలియదు అవన్నీ. నిజంగా నేను ముందు బాగా దెబ్బతిన్నాను, బికాస్ ఐ వాజ్ టూ ఫేర్. అంటే మాకంతా వేరే ఒక ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను. సినిమా ఫ్యామిలీ అయితే నాకు నేర్పించేవారు ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి. సో తెలియకుండా కొన్ని మాటలు ఫ్రాంక్గా మాట్లాడడం, కొన్ని ఓవర్గా వర్క్ చేయడం చెప్పడం, ఇవన్నీ చేసి కొంచెం మైనస్లన్నీ పడింది. బట్ దట్ ఈస్ లైఫ్. అంటే మాలాంటి వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అది కాదు. ఏమి తెలియని వాడికి వచ్చి ఆ కింద మీద పడి లేచి మొత్తానికి ఏంటంటే ఇది 46వ సంవత్సరం అంటే ఫిలిం ఇండస్ట్రీ రావడం. ఇంకా దేవుడి దేవాలు ఏంటంటే సినిమాలు అది ఇది. ఇప్పుడు మీ ఆశీర్వాదంతో 10 లాంగ్వేజ్లో ఐఎమ్ బిజీ. పోతుంది, బండి పోతుంది, తిరుగుతున్నాను. అటు నార్త్ ఇటు సౌత్ అన్నీ తిరుగుతున్నాను. సో నేను చాలామంది ఏమంటారంటే నువ్వు ఉండాల్సిన చోటు కాదు, నువ్వు ఎక్కడో ఉండాలి. ఎట్లా నా అడుగుతాను, నాకు అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీకి సంబంధం లేదు, నాకు ఇండస్ట్రీలో బంధువులు లేదు, ఏమీ తెలియనివాడు ఈ మాత్రం రావడం, ఈ మాత్రం నేను చేయడమే చాలా గొప్ప విషయం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఐ కెనాట్ కంపేర్ మై సెల్ఫ్. చాలామంది అంటే అప్పుడు చిరంజీవి గారు మేమిద్దరు కాంపిటీటర్స్. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరావు అయిపోయింది. వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ టైంలో నెక్స్ట్ కొంచెం చిరంజీవి గారు వచ్చారు. అదే టైంలో నేను ఎంటర్ అయ్యాను. కాంపిటీషన్ అనేది నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ కాంపిటీషన్, బికాజ్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్. నేను నిలబడాలిగా. నాకు పిక్చర్ ఇచ్చారు, ఫైట్స్ సాంగ్స్ చేయాలి. అప్పుడు ఎవరు బాగా చేస్తారు? చిరంజీవి గారే బాగా చేస్తున్నారు. సో ఆయన్ని ఏదో బీట్అవుట్ చేయాలని కాదు, కనీసం ఆ లెవెల్కైనా మనం ఉండాలి కదా. సో ఆల్ సెడ్ అండ్ డన్, చిరంజీవి గారు ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. అది మీరే చాలాసార్లు నాకు చెప్పారు, రే చిరంజీవి సాంగ్స్ చూడరా, ఆయన ఫుట్ వర్క్ చూడు. ఈ రోజు కూడా నా లెక్క ప్రకారం ఫుట్ వర్క్ ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఈ రోజు కూడా ఆయన ఏజ్లో కూడా అదే గిఫ్ట్, అది ఆయన మెయింటైన్ చేశారు. సో చాలామంది ఏంటంటే నార్త్లో కూడా ఏంటంటే చిరంజీవి గారు అంటే ఆయన డాన్స్, ఆ ఫుట్ వర్క్, తర్వాత ఆ బాడీలో గ్రేస్, ఏదో 1, 2, 3, 4 అలా కాదు, బాడీలో గ్రేస్ ఆయనకి క్రేజ్, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో నిజంగా నేను ఆయన సినిమాలు అంటే అప్పట్లో మనకి కొంచెం తర్వాత క్యాసెట్స్ వచ్చింది, వీడియో క్యాసెట్స్ వచ్చి మనం ఎట్లా, ఎందుకంటే అంతకుముందు నాకేంటంటే గుర్తుందా, అక్కడ బీచ్ దగ్గర ఎవరో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాన్ అనుకుంటా కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో క్యాసెట్లు చూస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లేయర్ వాళ్ళ దగ్గర ఉండేది, విహెచ్ఎస్ అప్పుడు ఉండేది. సో అట్లా నేను చూసి నేను చేసాను తప్ప ఎవరికి నేను కాంపిటీటర్గా ఉండాలని కాదు. భగవంతుడు ఇచ్చిన పొజిషన్ నేను కాపాడుకోవాలి. సో కాపాడుకోవాలంటే యాక్టింగ్, డాన్స్, ఫైట్స్. తమిళ్లో డాన్స్కి అంత అప్పుడు ఇంపార్టెన్స్ లేదు, ఫైట్స్ ఉండేది. కానీ తమిళ్లో ఇప్పుడు తెలుగు హీరోస్ అందరూ ఏంటంటే కంపల్సరీ డాన్స్, రామారావు గారి నుంచి అందరూ చేయాల్సిందే. అది ఎలాంటి డాన్స్ కానీ డాన్స్ చేయాల్సిందే. తమిళ్లో అట్లా కాదు. ఇప్పుడు శివకుమారు మన డాన్స్ పెద్ద ఇదేం కాదు, ఒక మాదిరిగా చేస్తే చాలు. సో ఇక్కడ కొంచెం ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసుకొని మొత్తానికి మనం మ్యాక్సిమం ఎంతవరకు చేయాలని చెప్పి ఐ మెయింటైన్డ్ డిసిప్లిన్ ఇన్ టైమింగ్స్, డెడికేషన్ ఇన్ ది వర్క్ అండ్ డైరింగ్గా కొన్ని చేయడమే, డివోటెడ్ టు ది ప్రాజెక్ట్. నాకు ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎవరైనా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా ఏం కాదు, అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఐ వాజ్ డివోటెడ్. ఐ నెవర్ డిజోబేడ్. ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకోవడం, సార్ నేను చేయలేను, ఇది వేయను ఉంటే. ఫస్ట్ సినిమాకే నాకు గుర్తు, మన నాగలాపురంలో డబ్బులు ఉండేవి కదా, రోజు నీ జేబులో 100 ఉంటే నీ జేబులోది, వాడు భానుగాడి జేబులో ఎంత డబ్బులు ఉంటే ఇది తీసుకుని 200, 300తో ప్రొడక్షన్ చేసి అక్కడ చాలా చేసాం. మేడ మీద అక్కడ బయట పడుకున్నాం, బయట అంత ఇంటి పైన మేడ మీద 10 రూములు ఉంటే 10 రూముల్లో యూనిట్ అంతా అక్కడే పడుకున్నాం. తర్వాత ఓ సాంగ్ చేసినప్పుడు నాకు గుర్తు, నేను ఒకరోజే ఉన్నా, సాంగ్ రోజు మాత్రం ఫుల్గా ఉన్నా. 12 లొకేషన్లు మనం షిఫ్టింగ్ కార్లో వెళ్తే తెలుగు పాటలు ఇట్టా ఉంటాయి, నేను చేయను తెలుగు సినిమాలో. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి తారా మాస్టర్ ఇట్లా అయితే అట్లా తెలుగు సినిమాలు ఇదేం పాటలు, ఇదేం లోకలు అంటే ఎందుకు చేయాలంటే
లిప్ మూమెంట్ వస్తే ఫుట్ వర్క్ లేదు, ఫుట్ మూమెంట్ వస్తే లిప్ మూమెంట్ లేదు, రెండు వస్తే నేను ఎక్కడో చేసుకొని వెళ్ళిపోయేవాడిని, కెమెరా నుంచి బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయేవాడిని. సో అట్లా మొత్తం టెన్షన్, జనాలు చూస్తున్నారు. మా తారా మాస్టర్ మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్, వదలదు ఆవిడ అసలు ఆవిడ వచ్చిన వరకు కాంప్రమైజ్, ఎందుకురా బాబు నాకు ఇది, నేను వెళ్ళిపోతా అని చెప్పాను. సో అట్లా మొత్తం లైఫ్ ఏంటంటే ఫస్ట్ సినిమాకి ఓ పక్కన ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్లు, ఓ పక్కన యాక్టింగ్ నేర్చుకోవడం, ఓ పక్కన డాన్సులు నేర్చుకోవడం, అందులో ఫైట్లు కానీ రాళ్లల్లో చేస్తున్నాం, ఎక్కడ కుట్టడం ఏం చేస్తుందో తెలియదు, మొత్తం టెన్షన్ లేదు. అప్పుడు ఏంటంటే మాకు ఆ మార్షల్ ఆర్ట్ స్పిరిట్, సో ఇంకా ఈ కంఫర్ట్ జోన్ పోకుండా రఫ్ అండ్ టఫ్, భాను అయినా నేనైనా రఫ్ అండ్ టఫ్గా మేము అంటే మాట్లాడుకొని, అంటే మేము కూడా అప్పుడు అనుకుంది ఏంటంటే ఈ డూపులు గీపులు కాకుండా మనమే చేద్దాం, అది పేరు మనకే వస్తుంది. సో కింద పడిన రోల్ చేసిన, అలాగే నాకు భాను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మేము మెరుపుదాడి కానీ ఏ సినిమాలే అలాగే, హార్స్ రైడింగ్ కానీ అవన్నీ మేము అలాగే చేసాం. అంటే దాంతోనే మాకు ఫైట్స్ మీద ఒక క్రేజ్ వచ్చింది. అంటే అందరూ ఫైట్స్ చేశారు, బట్ సుమన్ భాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే న్యాచురల్, అండ్ మ్యాక్సిమం వీ డింట్ యూజ్ డూప్స్ అన్లెస్ మరీ రిస్కీ అయిపోయి ఏదైనా హైట్ నుంచి ఏదైనా చేయాలనే తప్ప వీ నెవర్ యూజ్డ్ అనమాట. సో అట్లా నాకేంటంటే మై లైఫ్ టర్న్ టు తెలుగు ఫీల్డ్, అండ్ కన్నడ తర్వాత నాకు వచ్చింది, చాలా తర్వాత వచ్చింది మలయాళం, దెన్ హిందీ, ఒరియా, భోజ్పురి, మరాఠీ ఇవన్నీ చేశాను. మొన్న రీసెంట్ బంజారన్ లాంగ్వేజ్, మన బంజారన్ లాంగ్వేజ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ తులు, ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు డూ తులు ఫిలిం. అంటే దాంట్లో నేనే హీరో నేనే విలన్, రెండు అట్లాంటి డిఫరెంట్. అదే అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కి ఉంటున్న ఒక క్యారెక్టర్. అతను ఎందుకు చెడ్డవాడు, సడన్గా మంచివాడు, హెల్ప్ చేస్తున్నాడు, కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి, ఎందుకు అనేది స్టోరీ. ఎంత డిసిప్లిన్డ్గా ఉండేవాడు, ఎందుకు ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నావు? దట్ ఈస్ టైం అన్న. నౌ లిటిల్ కమ్ టు ఇట్. ప్రతి మనిషికి టైం ఉంది. ఇప్పుడు మీ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, వెరీ డిసిప్లిన్, డివోషన్, డెడికేటెడ్ పర్సన్, వెరీ క్లీన్ పర్సన్. అతన్ని ఇరికించారు దాంట్లో. చంద్రబాబు నాయుడు సేస్ ఐ డోంట్ నో, బట్ దే సే దెర్ ఈస్ ఎవిడెన్స్. ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు అంటే మీకు ఎందుకు నేను రెఫర్ చేస్తున్నానంటే వాళ్ళంటే రెఫరెన్స్ ఇస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది. నా దీని ప్రకారం ఆ టైం వచ్చినప్పుడన్నా ఆటోమేటిక్గా కొన్ని సర్కమ్స్టెన్సెస్లో కొన్ని మనం వెళ్ళిపోయి మనం కూర్చుంటాం అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రోజు 100 ఫైళ్ళు వస్తాయి, అన్నీ ఆయన చదవలేరు కదా, టైం తక్కువగా ఉన్నప్పుడు హీ విల్ ట్రస్ట్ సంబడి, వాళ్ళు చెప్పింది హీ విల్ డూ. దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ హెస్ హ్యాపెండ్. ఎందుకంటే 200% హీ విల్ నాట్ డూ ఎ మిస్టేక్, బట్ సంబడి ఎల్స్, అది కూడా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా, అక్కడ కూడా ఇట్ కెన్ బి ఎ స్లిప్, ఒక చిన్న స్లిప్ ఉండొచ్చు, ఆ టైం ఫ్యాక్టరీ ఆ స్లిప్ని చేస్తుంది. దానివల్ల ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, జైలుకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ అఫ్కోర్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. సో ఆల్సో ఎవ్రీబడి, ఈవెన్ ఇఫ్ యూ టేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ థింగ్, వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో జీవితంలో నాకు తెలిసిన వరకు ప్రతి ఒక్కరికి ఒక సమయం, అది ఏదో ఒక రూపంలో ఒక కష్టం వస్తుంది. అది కెరియర్ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఒక మరణం ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. అది ఎందుకురా వచ్చింది, ఎందుకురా జరిగింది అనేది ఒక ఫీల్ అందరికి వస్తుంది. వీళ్ళకి ఎందుకు జరిగింది ఇది, ఈయనకెందుకు జరిగింది ఇది, ఎంతోమంది బయట ఉన్నారు వాళ్ళకి జరగాలి తప్ప ఈయనకెందుకు జరగాలి అనేది ఒకటి వస్తుంది. నా అంటే హారోస్కోప్ దీని ప్రకారం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాల్సిన ఒక పరిస్థితి వచ్చింది, దానికి ఒక కారణం కావాలి, దానికి ఒక కొరియర్ ఏజెంట్ కావాలి. సో ఎవడో ఒక కొరియర్ ఏజెంట్ రావడం, అంటే వాట్ ఐ మీన్ టు సే సర్కమ్స్టెన్స్ రావడం, నన్ను తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టిన తర్వాత చాలామంది అప్పుడు అనుకుంది ఏంటంటే ఇతను స్లేట్ అయిపోయింది, ఇంకా వీడు లేడు, అయిపోయింది, వీడు శవం బయటకు వస్తుంది. ఎందుకంటే జైల్లో నన్ను క్లోజ్ ప్రిజన్లో పెట్టారు, లోపల క్లోజ్ ప్రిజన్లో నేను ఉన్నప్పుడు, అప్పుడు లక్కీగా అప్పుడు సీఎం గారు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వచ్చినప్పుడు సుమన్ ఎందుకు అక్కడ క్లోజ్ ప్రిజన్లో పెట్టారు, ఆయన మీద ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, యూ హ్యావ్ పుట్ హిమ్ అండర్ డిటెన్షన్, అంతే, తీయండి బయటకు అంటే అప్పుడు బయటికి నన్ను అంటే ఆయన ఇది ఇష్యూ చేస్తా అన్నాడు. వై అలోన్ అంటే క్లోజ్ ప్రిజన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ క్రిమినల్స్,
అంటే అప్పుడు ఆటో శంకర్ అని చెప్పి అవును. పెద్ద మర్డర్, అవును. ఆయన వైఫ్ని మర్డర్ చేసి ఇంట్లోనే అవును. సమాధి చేసి అవును. గోడ మీద సమాధి చేసి అని చేసేవాడు. అవును. అతను జేపీ అని చెప్పి ఒక అతను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 12 మందిని చంపాడు. అయ్యో. అతను ఇలాంటి వాళ్ళని పెడతారు, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, అలాంటి వాళ్ళని, అంటే భయంకరమైన శాడిస్ట్, మెంటల్ పర్వర్టెడ్ పీపుల్ని పెడతారనమాట. అక్కడ నన్ను పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఎందుకు గుండాస్ యాక్ట్ ఆయన మీద వేసినప్పుడు గుండా సెక్షన్లో పెట్టాలి కానీ ఎందుకు అక్కడ పెట్టారని చెప్పి ఇష్యూ చేసినానికి ఇది ఇమీడియట్లీ తీసుకొచ్చి నన్ను రెగ్యులర్ గుండాస్ యాక్ట్ ఇది ఉంది. దాంతో పాటు పెట్టు. ఆ 2 క్వారంటైన్ అంటారు, క్వారంటైన్ 1 క్వారంటైన్ 2 అంటారు, దాంట్లో మళ్ళీ షూట్ చేశారు. తర్వాత నాన్ బెయిలబుల్ యాక్ట్ అది, అప్పుడు గుండాస్ యాక్ట్ నాన్ బెయిలబుల్. ఆ నాన్ బెయిలబుల్ యాక్ట్ని ఆయన జిఆర్ రామస్వామి అని చెప్పి టాప్ అప్పుడు అడ్వకేట్, తర్వాత ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయ్యాడు. ఆయన జైలుకి వచ్చి నాకు ఒకటే చెప్పు సుమన్, నువ్వు చేసేవు చెప్పు, నేను దానికి ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చేయలేదని చెప్పు, బట్ కరెక్ట్గా నాకు చెప్పు, నేను ఫైట్ చేస్తాను. సరే నేను ఏమీ చేయలేదు, నా దగ్గర ఏ రోజు అయితే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఐ హ్యావ్ గాట్ రికార్డ్స్ దట్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ బెంగళూరు. మన బిఎల్ఈ ప్రసాద్తోనే షూటింగ్ చేస్తున్నాను అక్కడ. ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ సార్, కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్, 200% యూ కెన్ ట్రస్ట్ మీ అంటే అప్పుడు ఆయన వెళ్ళి ఫైట్ అవుట్ చేసి, ఇంకా ఇది వరకు హ్యాబిచువల్ అఫెండరే కాదు, ఆయన మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, మీరు ఎట్లా పెట్టారు అది ఇది అని చెప్పి మొత్తానికి నా మ్యాటర్ క్లియర్ చేసి ఫస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఫ్రమ్ గూండాస్ యాక్ట్ ఇన్ సౌత్ వాస్ సుమన్ అగేన్స్ట్ తమిళనాడు గవర్నమెంట్. బట్ ఐ గాట్ కండిషన్ బెయిల్. సో మదురైకి వెళ్ళాను. సో మదురైలో అక్కడ ఉన్నప్పుడు మదురైలో అక్కడ చంపేస్తారు ఆయన అది ఇది అని చెప్పి ఏదో మొత్తాన్ని క్రియేట్ చేసి అక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1 year దాకా ఉన్నాను, 10 months దాకా ఉన్నాను. ఇల్లు తీసుకుని ఉన్నాను. అది చింగల్పేట్. చెంగల్పట్టు. అక్కడి నుంచి మళ్ళీ కండిషన్ బెయిల్ని వాళ్ళు చింగల్పేట వచ్చారు, అంటే అక్కడ షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు. సో డైలీ అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడం షూటింగ్స్కి. అప్పుడు చాలాసార్లు వచ్చాం. మీరు వచ్చారు, అప్పుడు కాట్రేగడ ప్రసాద్ గారు బందిపోటు స్టార్ట్ చేయడం, ఫినిషింగ్ పిక్చర్స్ అన్ని ఫినిష్ చేసి ఏఎం స్టూడియో బౌండరీ ఇచ్చారు, అవన్నీ ఫినిష్ చేశారు. ఐ కంప్లీట్ ఆల్ ది పిక్చర్స్. అలా స్లోలీ ఇది అయిపోయి తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ న్యూట్రల్, అంటే నాకు దానికి సంబంధం లేదు, అన్లెసరీ ఐ వాజ్ ఇంప్లికేటెడ్ అని చెప్పి ఇది వచ్చేసి సరే కేసు అయిపోయింది. బట్ కెరియర్ అక్కడ డ్యామేజ్ అయిందిగా, బాగా డ్యామేజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, కెరియర్ కంటిన్యూ చేయాలా వద్దా, నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? సినిమాలు వస్తే నేను కంటిన్యూ చేస్తాను, నేనుగా ఐ కెనాట్ ప్రొడ్యూస్, ఐ డింట్ హ్యావ్ మనీ. సో చేయాలా వద్దా అన్న సమయంలో లక్కీగా నాకు తెలుగు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి, అండ్ ఐ వాజ్ ఆల్సో ఫిట్ పర్సన్, నాకు దేవుడి దేవాలు ఎక్కడ నా ఫేస్ కానీ అది కానీ ఏమి డ్యామేజ్ అవ్వాల. ప్లస్ ముఖ్యంగా అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ హిట్. నేను జైల్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ హిట్, అంటే ప్రజల సపోర్ట్ నాకు ఉందని నాకు తెలిసింది, వాళ్ళకు తెలిసింది, బయర్స్కి తెలిసింది. సో వన్స్ అగైన్ కెరియర్ని స్టార్ట్ చేశాను. కానీ జైల్లో ఉన్నప్పుడు నా అంటే పక్క రూమ్ అంటాం, పక్క రూమ్లో 3 నక్సలైట్స్ అప్పుడు ఉన్నారు. వాళ్ళని వెల్లూరు దగ్గర వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు అంటే బాగా సీనియర్ నక్సలైట్స్ అనమాట. సో అప్పుడు కొంచెం వాళ్ళతో కొంచెం డిస్కషన్ మాట్లాడడం అని జరిగింది. సో కొంతవరకు నా మైండ్ కొంచెం బ్రెయిన్ వాష్ అయింది, అంటే ఈ లెఫ్టిస్ట్ దీనికి ఐడియాలజీ వాళ్ళ వే ఆఫ్, చాలా వెరీ స్ట్రాంగ్ వాళ్ళది లెక్చర్, వాళ్ళ వే ఆఫ్ ఇండక్షన్ అండ్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్, ఆస్కింగ్ ఫర్ ఫ్రీడమ్. ఎందుకంటే నా ప్రొసీడింగ్స్ అన్నీ వాజ్ రాంగ్, నన్ను ఇరికించిన ఇవన్నీ రాంగ్. నేను ఇది చదివా చార్జ్ షీట్, చాలా హారిబుల్. లేదంటే పాండే బజార్ కదా, మౌంట్ రోడ్లో బస్ స్టాండ్ ఇటు సైడ్ బస్ స్టాండ్లో కార్ ఆపి, ఫియట్ కార్ ఆపి అక్కడ ఆగి దిగి సిగరెట్ తాగుతూ, అక్కడ అవతల సైడ్ రోడ్డుకు, అంటే అది ఆల్మోస్ట్ 200 feet రోడ్, అవతల సైడ్ బస్ స్టాండ్లో 2 అమ్మాయిలు నుంచుని ఉంటే ఆల్ ద వే యూ క్రాస్ దట్ రోడ్, అక్కడ రోడ్డు మీద పబ్లిక్ మార్నింగ్ 10:30కి రేప్ చేసేవాళ్ళని అని చెప్పి అని వాళ్ళ బొమ్మలు, నేకెడ్ బొమ్మలు పెట్టి పెద్ద చార్జ్ షీట్ మొత్తం చూశాను. ఇంత హారిబుల్గా ఉంటే, అంటే అంత బేస్లెస్, డే టైం 10:30కి ఎంత ట్రాఫిక్ మౌంట్ రోడ్లో, ఎట్లా జరుగుతుంది, అసలు జరుగుతుందా, ఇస్ ఇట్ పాసిబుల్ అనేది కూడా లేదు. అంతకాలం 2 సంవత్సరాలు కేసులు నడిపించాల్సినంత కేసు కాదు అది. అంటే ఒకటి అన్నయ్య, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఇట్ ఈస్ ఇంత హారిబుల్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కేసులు ఉన్నాయి, వాటికి ఏదో ఒక బేస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిది కానీ
అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక బేస్ కనపడుతుంది. ఇది Baseless. పట్టపగలు ఇద్దరు అమ్మాయిల్ని ఒక మనిషి తాగుతా పబ్లిక్ లో ట్రాఫిక్ లో చేస్తున్నాడు అంటే ఇది అదొకటి. వినటానికే తర్వాత బాగోదు. ఆ గుండా శాట్ అంటే బూట్ లెగ్గింగ్, అంటే సారా అమ్మడం. ఉమ్. నేను సారా అమ్మినట్టు, చాలా అంటే ఆ ఏరియాని అంతా గలీజ్ చేసినట్టు, అవును. తర్వాత ఆ, చిన్నపిల్లల్ని బెదిరించినట్టు. ఉమ్. సో అంటే గుండాస్ యాక్ట్ ఇవన్నీ కావాలి. అన్నీ గుండాస్ కావాలి. యాక్ట్ అంటే అదే కదా ఉమ్. పెట్టారు. బట్ అదే టైం బ్యాడ్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఉమ్. అంటే నాకు అక్కడ ఏంటంటే ఒక చిన్న కొంచెం ఆ నక్సల్ వాళ్ళతో మాట్లాడు అంటే, బట్ నాకు మా అమ్మగారు ఆవిడ నా కన్సర్న్, బాగా ఎందుకంటే support. చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంలో అలాంటి డిసిషన్ మనం తీసుకోకూడదు, మనం ఉండాలి ఆవిడతో పాటు లాస్ట్ వరకు ఉండాలని చెప్పేసి అక్కడ మళ్ళీ కొంచెం నేను దాని నుంచి దూరం వచ్చి నేను మళ్ళీ స్ట్రీమ్ లైన్కి వచ్చి ఆవిడతో పాటు మ్యాక్సిమం ఉండి ఇంక మళ్ళీ నార్మల్ లైఫ్కి మళ్ళీ అలా వచ్చి చాలామంది నాకు సపోర్టర్స్ అని వచ్చి చేసి మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో నా ఇదేంటంటే జనరల్గా చాలామంది చెప్పినప్పుడు నన్ను యూ కెనాట్ కంపేర్ మీ టు రెగ్యులర్ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన మనిషిది. యూ కెనాట్ కంపేర్, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది డిఫరెంట్ బుక్. ఇది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా చేయడం రావడం. అట్లీస్ట్ రజనీకాంత్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. దో ఈజ్ అవుట్ సైడర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు ఆయన. అండ్ ఈ వాజ్ ఇన్ కర్ణాటక. ఫ్రమ్ కర్ణాటక ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ ఇన్ తమిళ్. ఇది ఒక డిఫరెంట్. ఇది అట్లా మన సాయి కుమార్ ఇక్కడ మనిషి ఇక్కడేం లేదు, కర్ణాటకలో పోయి సూపర్ స్టార్ అయ్యాడు, లీడింగ్ హీరో అయ్యాడు. అట్లా కొందరు ఉంటారు యూనో అవుట్ ఆఫ్ ద వే అయిపోయి వాటిల్లో నేను, బట్ వితౌట్ ఎనీ బేస్. సపోర్ట్ లేదు, ఏ బేస్ లేదు, యాక్టింగ్ బేస్ లేదు, లాంగ్వేజ్ బేస్ లేదు, ఏమీ లేదు. సో నేను ఒకటే సమ్ పవర్, సమ్ మిరాకల్. సో ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు మనం వెళ్తాం. అండ్ నాకు వరుసగా తర్వాత ఈ వేరే లాంగ్వేజెస్ రావడం ఇంకో మిరాకల్. అంటే ఆ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, హిందీ ఇండస్ట్రీలో గబ్బర్ ఇస్ బ్యాక్ రావడం చేయడం. ఒక సినిమా నాకు చాలా పాపులారిటీ ఇచ్చింది నార్త్లో. అక్కడి నుంచి ఇంకా ఈ భోజ్పురి, ఈ మరాఠీ, ఈ లాంగ్వేజెస్ రావడం. సో నేనేంటంటే ఇప్పుడు ఐఎమ్ అ కంటెంటెడ్ పర్సన్. ఐ వెరీ మచ్ లవ్ ద ఫిలిం ఇండస్ట్రీ. చాలా మందికి ఏంటంటే అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్. ఇది సినిమాలు అంటే మందు అమ్మాయిలు ఇదే ఉన్నాయి, మిగతా వాళ్ళు చేయట్లేదండి, వాళ్ళకు ఇది ఉండేది. బట్ మా మదర్ చెప్పేవాళ్ళు చెప్తారు, బట్ యూ టేక్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్, డెడికేటెడ్గా ఉండు, నీకు డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు దాన్ని ఒక దేవాలయంకి వెళ్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అట్లా చేయని చెప్పిన అడ్వైస్ మీదనే నేను ఈరోజు కూడా ఇవాళ వరకు కూడా చిన్న నిర్మాత అయినా ఆన్ టైమ్ ఆన్ ద సెట్, నో ఆర్గ్యుమెంట్ విత్ ద డైరెక్టర్. ఏదైనా ముందే మాట్లాడుకొని ఇది చేస్తాను ఇది చేయను అని చెప్పడం. అండ్ గాడ్స్ విల్ నాకంటే కొంచెం మంచి గుడ్ విల్ ఉంది సో అందరితో. సో ఐ నెవర్ ఫీల్ ఐఎమ్ చాలా మంది ఈ కాంపిటీటర్గా ఉండాలి, మీరు అలా కాదండి మీరు ఉండాల్సి సెట్ యూఆర్ రాంగ్ అండి, నాట్ విత్ మీ, డోంట్ టెల్, వేరే వాళ్ళకి చెప్పండి, నాతో కాదు. అండ్ ఎప్పుడు చూసినా చిరంజీవి గారితోనే కంపారిజన్ రావడం. సో ఐ సెడ్ నో, చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్డ్ పర్సన్. అట్లా కొందరే, రామారావు గారు ఇట్లా అట్లా చిరంజీవి బ్లెస్డ్ పర్సన్. ఆయన కూడా హీ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ ద బిగినింగ్. ఈజీ కేక్ వాక్ ఏం కాదు, చాలా ఈదుకొని వచ్చేసి ఈరోజు ఆయన ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ యూ కెనాట్, అఫ్ కోర్స్ ఎస్, ఆ టైంలో వీఆర్ కాంపిటీటర్స్, వేరెవరు లేరు, ఫైట్స్ సాంగ్స్ చేయడానికి ఎవరు లేరు, ఒక క్రేజ్ ఉండేది. సో అన్ఫార్చునేట్గా నాకు ఇది రావడం. సో దాని తర్వాత మళ్ళీ నేను ఇది ఎప్పుడు ఫీల్ అయ్యేది, ఆల్మోస్ట్ ఆల్ వాష్అవుట్ అయిన మనిషి మళ్ళీ వచ్చి అన్నమయ్య సినిమా, ఈ రామదాసు, ఇంకో ట్రాక్లో బ్యాలెన్స్ చేసి నాకు అది రావడం, ఐ ఫీల్ గ్రేట్. చిత్రం ఇది కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు కన్నడలో మళ్ళీ మార్కెట్ రావడం, మళ్ళీ అది రావడం. ఫుల్ కన్నడ సినిమా ఇండస్ట్రీ జనరల్గా నా లెక్క ప్రకారం ఎప్పుడు బిజీగా ఉండాలి, యాక్టర్స్ ఎస్పెషల్లీ. మనం ఖాళీగా ఉండకూడదు. అలాంటిది నాకు కొంచెం తెలుగులో సినిమాలు తగ్గినప్పుడు ఏంటంటే కన్నడ వచ్చింది, ఆర్ట్ విజయ్ కన్నడ సినిమా, ఇక్కడ డబ్బింగ్, అంటే తెలుగు మళ్ళా గ్యాప్ లేకుండా ఫిల్అప్. సో అట్లా బ్యాలెన్స్ అవుతూ పోతూనే ఉంది. ఇప్పుడు ఈ పాన్ ఇండియా వచ్చిన తర్వాత లక్కీగా రాజమౌళి గారిది ఆర్ఆర్ఆర్, అదే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అన్ని సౌత్ వాళ్ళు అందరూ బాగా పాపులర్ అయిపోయారు. ఎవ్రీబడి సౌత్ వాళ్ళంటే ఇప్పుడు నార్త్కు చాలా ఇష్టం, ప్రేమ. చాలా మంది ఏంటంటే నా పేరు తెలియదు కానీ గుర్తుపడుతున్నారు, సార్ ఆప్నే ఓ పిక్చర్ మీ కియానా, ఓ ఆప్ దాడి లాగాయా తా, ఓ లాగాయా తా, అంత పాపులారిటీ వచ్చేసింది, ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పాన్ ఇండియా.
సో అట్లా ఏంటంటే నడుస్తూనే ఉంది. సరే ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్, మై హెల్త్ ఈస్ గుడ్, ఐ వాంట్ టు కంటిన్యూ. ఐ వెరీ గ్రేట్ఫుల్ అందరికీ, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ నేను వెరీ గ్రేట్ఫుల్. ఐ వాజ్ నథింగ్, దే మేడ్ మీ సంథింగ్ టుడే. సో ఎక్కడికి వెళ్ళినా పాపులారిటీ కానీ అది కానీ ఉంది. అండ్ హైదరాబాద్కి నేను ఫస్ట్ వచ్చి 89లో నేనే వచ్చాను. ఇండస్ట్రీ 93లో వచ్చింది. 89లో వచ్చి సెటిల్ అయిపోయి అప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు, వద్దు హైదరాబాద్ వద్దు, అక్కడ నక్సలైట్స్ ఉన్నారు, గూండాలు ఉన్నారు ఉంటారు. అన్ని చూసే కదా వచ్చాం మేము. జైల్లో వీళ్ళందరూ పెద్ద పెద్ద హార్డ్ కోర్ వాళ్ళు చూసి వచ్చాం. ఏం చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, ఏం అడుగుతారు, మాట్లాడదాం, చూద్దాం, అంతా కుదరకపోతే రిటర్న్ వస్తానని చెప్పి వచ్చాను. ఇనిషియలీ ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ జరిగింది. బట్ ద వే నేను ఎట్లా మాట్లాడానో ఎట్లా చేశానో వాళ్ళే అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళందరూ బ్యాక్అవుట్ అయ్యి సపోర్ట్ కూడా నాకు ఇచ్చారు తర్వాత. ఇన్ఫ్యాక్ట్ ఆ బిగినింగ్ 3 years ఇండస్ట్రీ వచ్చేవారు కొంచెం టఫ్గానే ఉంటాయి కూడా వాళ్ళే నాకు సపోర్ట్ ఇచ్చి, అంటే మీలాంటి వాళ్ళందరూ మీరు ఉన్నారు, సో నాకు కొంచెం బలం ఇచ్చి ఐ కంటిన్యూడ్. సో ముఖ్యంగా నేనేంటంటే హైదరాబాద్లో ఇట్స్ మై సెకండ్ హోమ్ లాగా చెప్పొచ్చు. హైదరాబాద్ ఇస్ మై సెకండ్ హోమ్. సో మెల్లిమెల్లిగా మేము షిఫ్ట్ అయిపోయి ఆఫ్టర్ మ్యారేజ్ టోటల్గా ఇటు షిఫ్ట్ అయిపోయి అటు ఇటు వద్దని చెప్పేసి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు తెలంగాణ దీంట్లో నాకు ఒక మంచి అభిమానం, ప్రేమ ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంది. సో దిస్ అంటే ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఒక్కొక్కరి జీవితంలో అంటే ఎట్లా మనకి సిమ్ కార్డ్లో ప్యాటర్నింగ్ ఉంటుందో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్యాటర్నిజం ఉంటుంది. అది లైఫ్ ఓన్లీ విల్ టెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో దిస్ ఈస్ మై లైఫ్. మనం అనుకోవడం వేరే. అంటే అంటారు కదా, యూ వోంట్ గెట్ వాట్ యూ డిజైర్, యూ గెట్ వాట్ యూ డిజర్వ్. దిస్ ఇస్ వాట్ ఐ డిజర్వ్, బట్ ఐఎమ్ హ్యాపీ. నేను పెద్ద లెవెల్తో కంపేర్ చేస్తే ఐఎమ్ అన్హ్యాపీ, బట్ ఐ కంపేర్ మై సెల్ఫ్ టు ఇంకా లోవర్ పీపుల్. ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ గాడ్ హెస్ గివెన్ మీ ఆల్ దిస్, గాడ్ హెస్ గివెన్ మీ లగ్జరీ, అది ఇది ఇచ్చారు. సో దీంతోనే లెట్ us కంటిన్యూ. అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఉంటుంది, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. కాంపిటీషన్ వస్తుంది, బట్ హౌ యూ ఫేస్ ఇట్, ఎట్లా మనం దాన్ని డీల్ చేయడం. ఏదో ఇండియా పాకిస్తాన్ వార్ లాగా కాకుండా ఇప్పుడు ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజ్ అంటారు, తప్పదు. మనకి లైఫ్ స్మూత్గా వెళ్ళాలంటే గొడవ చేసి ఎనిమిటి కన్నా ఐ ఫీల్ అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ ఈజ్ బెటర్. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు చెప్పి, అంటే ఈ పర్సనల్ క్వశ్చన్ ఇది, నేను 40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి. అండ్ ఇంత దాంట్లో కూడా యూ హ్యావ్ బీన్ బిజీ ఆల్ ద టైమ్ ఎక్సెప్ట్ 1 or 2 years జైల్ టైం తప్పిస్తే, అదర్వైజ్ అంతా బిజీగా ఉన్నావు. యు ఆర్ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్, పెద్ద సినిమాలు చేసావు, అన్నీ చేసావు. నీకు మిగతా డిసిప్లిన్ ఉంది కానీ ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఇది పర్సనల్, నీకు నాకు సంబంధించిన విషయం అది, ప్రజలకు కాదు. కానీ ఎందుకు లేదు, ఎందుకు అంత ఇండిసిప్లిన్డ్గా ఉన్నావు ఫైనాన్షియల్గా? ఉంటే ఇంకా బాగుండేది కదా. నేను చెప్తాను మీకండి. కోర్టు కేసు జరిగేటప్పుడు ఆ టైంలో రామ్ జెత్మలాని గారికి ఒక క్యావియేట్ వేయడానికి అప్పుడు నేను చెప్పేది 60,000 ఇచ్చాం, ఓన్లీ ఒక క్యావియేట్కి. అది 3 నిమిషాలు ఆయన వచ్చింది. బట్ ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చిందంటే, ఆయన వస్తే జడ్జే కొంచెం ఇలా లేచి అలా కూర్చుంటాడు. సోలి సురాబ్జీ, పరశురామ్, సల్మాన్ ఖుర్షిద్, మీకు తెలుసు సల్మాన్ ఖుర్షిద్, వీ హ్యాడ్ టు పే అ లాట్ ఆఫ్ మనీ. సల్మాన్ ఖుర్షిద్ ఆయన డబ్బు తీసుకోవాలా, కానీ అక్కడ కోర్టు వాళ్ళకి ఇవ్వడానికి వాటికంతా నేను అప్పుడు అంతవరకు సంపాదించిన డబ్బు అంతా దీనికే సరిపోయింది. మా ఎసెట్ సోకాల్డ్ అంటే మ్యాంగ్లూరులోనే ఉంటుంది తప్ప అప్పుడు చెన్నైలో లేదు. సో దాని తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇవన్నీ క్లియర్ చేయడానికి, అంటే ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ని కట్టడం, ఈ కట్టడం, అండ్ అప్పుడు ఇప్పుడు ఉన్నంత రెన్యుమరేషన్ లేదు. ఇప్పుడు మాట్లాడితే కోట్లే కదా, లక్షల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు, నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ల్యాక్స్, క్రోర్స్. సో ల్యాక్స్లో ఉంటున్న దీంట్లో కూడా ఏంటంటే నేను ఒక సైడ్లో ఆ పాత అప్పులు క్లియర్ చేయడం, కొన్ని మాకు అప్పుడు ఇండస్ట్రీ కూడా వాజ్ నాట్ స్మూత్, అప్ అండ్ డౌన్. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని పోవడంలో ఐ కుడ్ నాట్ మేనేజ్. సో దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత టోటల్ ఫైనాన్షియల్ ఇవన్నీ మా వైఫ్కి, మా అత్తగారికి ఇచ్చి చూసుకోమని చెప్పాను. ఆ టైంలో కూడా నాకేంటంటే, నాకు అంత నేను ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్స్ కూడా నాకు రాలా. లక్కీగా ఏంటంటే నాకు కొన్ని ల్యాండ్ కొంచెం కొన్నాను, ఇప్పుడు దానికి మంచి వాల్యూ వచ్చింది అక్కడ. అలాగే సేమ్ కర్ణాటకలో కొంచెం ల్యాండ్, ఊటీలో ప్రాపర్టీ, ఎసెట్స్గా నాకు ఉంది. బట్ లిక్విడ్ క్యాష్గా నాకు ఏంటంటే ఈ వీటికి, అంటే రీపేమెంట్స్కి వీటికే సరిపోతున్నాయి తప్ప నాకు అంత ఒక స్టేజ్
అవును. నాకు రాలా. సో నేను అండ్ వాట్ ఎవర్ మనీ కమ్స్ యూఆర్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ, డాటర్ ఇప్పుడు ఉంది, బాగున్నారు, అన్నీ ఉంది, ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఉంది బాగానే చేస్తున్నారు. చెప్తున్నాను. ఒకప్పుడు సంగతి ఒక్కప్పుడు అంతే, వేరే ఏది కాదు. ఆ రికవరీ టైంలో సంపాదించింది చేతికి వచ్చేది అలా వెళ్ళిపోయింది, చేతికి వచ్చి అలా అదే వెళ్ళిపోయింది. మాకు అర్థమయ్యేది కదా, ఏంటి వస్తుంది ఎంత వస్తుంది ఏమైపోయిందో తెలియదు అనుకునేవాళ్ళు. తర్వాత ఇంకోటనే నాలో రామారావు గారిది, కృష్ణ గారిది, కృష్ణరాజు గారిది, సోమన్ బాబు గారిది అన్నీ ఇది నాకు ఉంది. అంటే కంపారిజన్ కాదు. రామారావు గారిది ఏంటంటే డిసిప్లిన్, టైమింగ్, హార్డ్ వర్క్. ఇది నాగేశ్వర గారిది అంటే కొంచెం క్లాస్గా యూజ్ చేయడం. సోహన్ బాబు గారిది అంటే ఆయన వే ఆఫ్ సర్టన్ ప్రాక్టికల్గా మాట్లాడడం. కృష్ణరాజు గారు రాయల్, ఆయనంతా ఆయన సినిమాకి ఆయన లేటుగా వస్తారు, మిగిలిన వాళ్ళు లేటుగా వస్తారు. రావడంతో ముందు చికెను, మటన్ ఇవన్నీ ముందు టిఫిన్, దాని తర్వాత షూటింగ్, అది ఒక రాయల్ టైప్. నాది కొంచెం కృష్ణ గారిది కొంచెం ఆశీర్వాదాలు ఏంటంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో కొంచెం అడ్జస్ట్మెంట్ డబ్బు విషయంలో. అంటే వాళ్ళు బాగా లేని టైంలో వాళ్ళు ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నారు, మనల్ని పెట్టుకుని సినిమా తీస్తున్నారు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది అన్నది నాకు కృష్ణ గారు ఆయన అలవాట్లని నాకు కొంచెం అలా వచ్చింది. లాస్ట్లో డబ్బులు లేదు, సరే వెళ్ళు అని చెప్పి. లక్కీగా నేను రిపీటెడ్ ప్రొడ్యూసర్స్ నాకున్నారు. నేను చేసిన దీనికి సినిమా లేనప్పుడు నాకు సినిమాలు ఇచ్చారు. అలాగే డైరెక్టర్స్ నేను గర్వంగా చెప్పొచ్చు, ఈరోజు మినిమం 5 times దే హ్యావ్ రిపీటెడ్. ఒక డైరెక్టర్ ఒక యాక్టర్తో రిపీట్ చేస్తున్నాడంటే ఎందుకు రిపీట్ చేస్తాడని మీరు చెప్పండి. బికాస్ దే లైక్ బిహేవియర్, డిసిప్లిన్, అది ఇది ప్లస్ యాక్టింగ్. ఓకే, అవన్నీ వేరే విషయం. బట్ ఇలా చాలామంది ఉన్నారు. బట్ మళ్ళీ సుమన్తో చేద్దామంటే కొన్ని క్వాలిటీస్ ఉండడంతో ప్లస్ మెయిన్ ప్రొడ్యూసర్కి ఏంటంటే అడ్జస్ట్మెంట్. అట్లా నాకు కొంచెం కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర నాకు కొంచెం డబ్బులు నేను వదులుకున్నాను. నేను దాని గురించి ఏం ఫీల్ అవ్వట్లా. నాకు ప్రొడ్యూసర్, ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్నవాడు ఆఖరికి నాకు తెలుసు పెళ్ళం తాళి కూడా తాకట్టు పెట్టి కూడా షూటింగ్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. సో అది నేను మైండ్, నా మదర్ ఎప్పుడు కొంచెం మారల్ ఎథిక్స్ నీకు ఎప్పుడు ఉండాలిరా, మిగిలిన వాళ్ళలాగా కాదు, డోంట్ బీ పక్కా బిజినెస్ మ్యాన్, అది నీకు ఫ్యూచర్లో నీకు హెల్ప్ అవుతుంది. కొన్ని విషయాలు చాలా మా మదర్ చెప్పిందంతే నాకు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. నువ్వు ఏదైతే నువ్వు ఇలాంటి విషయాల్లో నువ్వు చేయి, నీకు జీవితంలో నీకు ఎక్కడి నుంచో ఒక హెల్ప్ చేస్తాడు. 10 మందిలో 9 మంది నీకు చేయకపోయినా ఒకడు ఉంటాడు, నీ కరెక్ట్ టైంకి వాడు హెల్ప్ చేస్తాడు లైఫ్లో అన్నారు. అలాగే జరుగుతున్నాయి. నేను ఏమీ లేదు, ఖాళీగా ఉంది, ఏం చేయాలి ఇప్పుడు ఎట్లంటే ఎవడో వస్తాడు, సార్ నేను సినిమా తీయాలనుకున్నాను సార్, మీకు ఈ క్యారెక్టర్ ఉంది, ఇది ఉంది అంటాడు. ఇంత డబ్బులు 100 రూపాయలు అడిగితే 100 లేదు సార్, 50 ఉన్నాడు, సరే ఓకే. సో అట్లా నాకేంటంటే అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఆ టైప్. అంటే మా ఇప్పుడు శివాజీ గణేషన్, ఎంజీఆర్ గారు వేరే. ఎంజీఆర్ గారి దగ్గర నేను తీసుకుంది ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక మలయాళీ, బార్న్ ఇన్ శ్రీలంక, కేమ్ యాజ్ ఎ టీ బాయ్, దెన్ యాజ్ ఎ ఫైటర్, దాని తర్వాత 35th year హీ బికమ్స్ ఎ హీరో. నెక్స్ట్ నాన్ లోకల్ బికమింగ్ ఎ సీఎం ఆఫ్ ది స్టేట్ అండ్ హీ రూల్డ్. ఆయన ఆయనే అసలు ఎందుకు, రామారావు గారు కూడా ఆయన దగ్గర కదా నేర్చుకుందని. యాక్టర్ టర్న్డ్ సీఎం అంటే ఎంజీఆర్, ఎన్టీఆర్ ఇద్దరే, మిగతా వాళ్ళు లేరు సక్సెస్ఫుల్. అతనిది ఆయన వే ఆఫ్ ఇది. నేను శివాజీ గణేషన్ బ్రహ్మాండమైన యాక్టర్, బట్ జీరో పాలిటిషియన్. పాలిటిక్స్ ఈ వాజ్ జీరో, బట్ బ్యూటిఫుల్. దాని తర్వాత నాకు నెక్స్ట్ ఏంటంటే నాకు ఆ టైంలో నాకు మలయాళం ప్రేమ్ నజీర్, కన్నడ రాజ్ కుమార్, వీళ్ళ కొన్ని ఇన్స్పిరేషన్. తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు 1 by 1 మెయిన్ రామారావు గారిది. అంటే ఆయన అప్పుడు పాలిటిక్స్కి వచ్చారు. 82 హీ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఆయన సినిమాలు చూడడం, అంటే పెర్ఫార్మెన్స్కి, యాక్టింగ్, ఆయన సాంగ్స్, అది ఏంటి ఎన్టీఆర్ అంటే ఏంటి ఇంత పాపులర్, ఏంటి ఏం చేశారు ఆయన, అలా క్యాసెట్స్ రూపంలో చూసా అలా చూస్తే పాలిటిక్స్లో ఆయన ఎట్లా చేశారు, ఎట్లా ఆయన వే స్ట్రాటజీ చేశారు. మిగిలిన వాళ్ళందరి దగ్గర ఆ మంచి పర్సనల్ వాళ్ళతో నేను యాక్ట్ చేశాను లక్కీగా. రామారావు గారితో చేయలేకపోయాను, బట్ నాగేశ్వర గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో చేసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఎట్లా వాళ్ళు లైఫ్ని వాళ్ళు నిలబెట్టారు, ఎట్లా వాళ్ళది కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ. చాలా వాళ్ళు కింద మీద పడి వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారు. సో వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తీసుకొని ఇప్పుడు మనం ఉన్న జనరేషన్కి దాన్ని ఎట్లా ఇంజెక్ట్ చేసి మనం ఎలా ఉండని చెప్పి వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అండ్ సోహన్ బాబు గారు డాక్టర్ మృదుల గారు మా మదర్ స్టూడెంట్. సో అట్లా కొంచెం మాకేంటంటే
ఆయనతో కొంచెం క్లోజ్నెస్. కృష్ణ గారు డాక్టర్ పద్మావతి గారు కూడా మా మదర్ స్టూడెంట్. సో అట్లా కొంచెం ఏంటంటే కొంచెం క్లోజ్నెస్, ఆయన దగ్గర అన్ని కొంచెం అడ్వైస్ తీసుకోవడం అని. శోభన్ బాబు గారు అయితే వెరీ గుడ్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఆయన ఫినాన్షియల్ అడ్వైస్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే అప్పుడే ఆయన ఏంటంటే ఐ థింక్ సగం మెడ్రాస్ కొనేసాడు అప్పుడే. ఆ భూమి రేపు అంత వెళ్తుందనే విషయం మరి ఆయనకి ఎట్లా జోష్యం తెలుస్తుందో తెలియదు, మొత్తం ఆయన చేశారు. సరే కృష్ణరాజు గారు ఏంటంటే ఉన్నప్పుడు కదా మనం ఎంజాయ్ చేయాలి, లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, సంపాదించుకోవాలి కానీ ఎంజాయ్ చేయాలి. ఇది ఒక టైప్. కృష్ణ గారిది నేను చెప్పినట్టు ఈ మాదిరిగా. నాగేశ్వరరావు గారిది కొంచెం క్లాస్, కొంచెం క్లాస్గా అన్ని కొంచెం ఆయన అప్పుడే కచిన్స్ కాస్ట్యూమ్స్ అన్ని కొంచెం ఫస్ట్ పర్సన్ ఐ థింక్ కచిన్స్ డ్రెస్సెస్ ఆయనకి రావడం, క్లాస్ మెయింటైన్ చేశారు. రామారావు గారు ఫుల్ మాస్, ఆయన మాస్ ఆ టైప్లో. సో అట్లా వాళ్ళ దగ్గర అన్ని తీసుకుని. అండ్ ఐ ఆల్సో వాళ్ళ లైఫ్ని కూడా నేను స్టడీ చేశాను. ఒక్కొక్కరి లైఫ్లో అంటే వాళ్ళ హౌ దే మెయింటైన్ ద ఫ్యామిలీ, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎట్లా మెయింటైన్ చేశారు, ఎట్లా చేశారు. అంటే నా గైడెన్స్ ఎవరు లేరు, ఎవరికైతే నేను అడగలేను, నాకు చెప్పండి అని చెప్పి ఎవరు చెప్తే ఎవరు చెప్పరు. సో అట్లా కన్నడ రాజ్ కుమార్ వీళ్ళు, తమిళ్లో శివాజీ గణేశన్, ఎంజిఆర్ గారు, ప్రేమ్ నజీర్ గారు. ప్రేమ్ నజీర్ అప్పుడే ఆయన 800 మూవీస్ ఏదో చేశారు అప్పుడే ఆయన చనిపోయే ముందు. ఇట్లా నేను ఎందుకంటే ఒక ఫ్రెష్ ఇండస్ట్రీ, ఫ్రెష్ బిజినెస్. సో వాళ్ళది కూడా ఫినాన్షియల్ పొజిషన్స్ కూడా ఎట్లా అప్ అండ్ డౌన్ జరిగింది. ఇప్పుడు కృష్ణ గారి లైఫ్ కూడా అప్ అండ్ డౌన్ ఫినాన్షియల్గా చాలా డౌన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన పైకి తీసుకొచ్చారు. పద్మాలయ స్టూడియో అదే రిస్కే కదా. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారండి, కమల్ హాసన్ నేను అనుకోవడం ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇన్వెస్టెడ్ ది ఎంటైర్ మనీ ఇంటూ ఫిలిమ్స్. ఆయన సొంత సినిమాల్లో ఆయనకి ఏం కావాలో ఎలా తీయాలో మొత్తం ఖర్చు పెట్టి ఆ అప్పులు తీసి అవి చేసి ఆఖరికి ఆయన మొన్నే 5 years ముందే సొంత ఇంటికి వెళ్ళాడు. అప్పుడు దాకా హీ వాజ్ పేయింగ్ హెవీ రెంట్. ఒక రెంటెడ్ ఫరూక్ అబ్దుల్లా ఇల్లు, కశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా ఇల్లు ఇంట్లో. అంటే అది ఒక కేటగిరీ, అంటే సినిమా పిచ్చి, ప్యాషన్. సో ఇవన్నీ నేను అట్లా స్టడీ చేసుకొని మనం ఏ లెవెల్లో ఉండాలి. నాకు కూడా సినిమా అంటే ప్యాషన్ అన్నయ్య. ఇప్పుడు ఐ లవ్ మూవీస్. నాకు ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇలా కంటిన్యూ చేయాలి, యాక్టింగ్ అవుతే డైరెక్షన్. అంటే నేను బాగా అటాచ్ అయిపోయాను ఈ ఫ్యామిలీ, అంటే ఈ కష్ట సుఖాలు, ఈ సినిమా వాళ్ళ అంటే మెంటాలిటీ. అంటే కొందరికి ఏమో ఫాల్స్ ఈగో, ఇవన్నీ చూసి 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 అలవాటు అయిపోయి మళ్ళీ చాలామంది సార్ మీరు రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు కదా. ఎందుకు సార్ నాకు ఇవన్నీ తెలుసుకున్నాను ఇండస్ట్రీ, ఇది వదిలేసి మళ్ళీ రియల్ ఎస్టేట్కి ఎందుకు, వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్తారు, వెళ్ళని నేను నన్ను వద్దు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇండస్ట్రీ వాళ్ళు మాకంతా బాగా క్లోజ్ అయిపోయారు ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తెలుగులో మన జూనియర్ ఆర్టిస్టులు, మన టెక్నీషియన్స్, లైట్ ఆఫీసర్స్ అంటే కొంచెం సీనియర్స్ ఉన్నారు, కొంచెం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అలా మూవ్ అయ్యి ఇంకో దానికి వెళ్ళిపోదాం, ఇంకో చేద్దామంటే మళ్ళీ ఫ్రెష్గా వెతుక్కోవాలి, ఫ్రెష్ బిహేవియర్, ఫ్రెష్ అండర్స్టాండింగ్, ప్లస్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తెలిసిన వాళ్ళు. సో చెప్పగానే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలంటే నాకు అది కుదరట్లేదు. చాలా మంది అంటారు ఎందుకే వద్దా, రిలాక్స్ అయిపోయావు, 60 దాటేసావు కదా, ఇంకెందుకు, ఎందుకు 60 దాటితే చేయకూడదా, ఏమో నాకు అర్థం కావాలా, 60 దాటితే చేయకూడదా, చేతులు కాలు బాగానే ఉన్నాయి కదా, నాకేంటి ఇప్పుడు, నాకు లేదు, నేను యాక్ట్ చేస్తాను, నేను ఇప్పుడు హీరో నుంచి ఇప్పుడు క్యారెక్టర్ చేస్తున్నాను, క్యారెక్టర్లో మళ్ళీ విలన్ చేస్తున్నాను, రేపు కామెడీ చేస్తాను, ట్రాజెడీ చేస్తాను, రేపు తాత క్యారెక్టర్ వస్తే తాతయ్య క్యారెక్టర్ కూడా చేస్తాను, నాకేం సిగ్గులేదు. తాతయ్య క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి, తాతయ్య గారు చెప్తున్న మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి కరెక్ట్గా ఉండాలి, బాగుండాలి, నేను చేస్తాను. ఆఖరి శ్వాస వరకు నేను సినిమా ఫీల్డ్లో ఉండాలని అనుకుంటున్నాను. వేషాలు నాకు ఒక ఇది, నీకు మొదటి రోజుల్లో హీరోగా ఉన్నంతకాలం ఎక్సెప్ట్ భానుచందర్ నువ్వు ఏ హీరోతో మల్టీ స్టార్ చేయలే, ఒకసారి భానుచందర్తోనే చేసినాను నాకు గుర్తున్నంత వరకు. చేశాను, వెంకటేష్తో చేశాను. వెంకటేష్ అదే తమిళ్ పిక్చరు ధ్రువ నక్షత్రం, కాదు పేరు మర్చిపోయాను, అన్నామలై అనుకుంటాను, చేశాను. అదొకటి చేశాను. తర్వాత అంటే డైరెక్ట్ కాంబినేషన్ లేదు, చేశాను బాలకృష్ణ గారితో కూడా చేశాను. ఇప్పుడు మొన్న అంటే 10 years బిగినింగ్ లో మల్టీ స్టార్ అప్పుడు చేసాం కదా. కాటాడ ప్రసాద్ నక్షత్ర పోరాటం చేశారు, స్టార్ వార్స్. నేను ఓపెన్ గానే, అంటే నేనేమి ఐ వాజ్ నాట్
అవే. అంటే అప్పట్లో చెప్పారు ఎక్కువ అప్పుడు చిరంజీవి గారు కృష్ణ గారితో శోభన్ బాబుతో అందరితో చేసేవాడు ఆయన. ఆ, నువ్వు ఎవరితో పెద్దవాళ్ళతో ఎప్పుడు చేయలేదు? చేశాను, కృష్ణ గారితో చేశాను, సోహన్ బాబు చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, రామారావు గారు తప్ప నేను అందరితో చేశాను. కృష్ణరాజు గారితో ఆయన కొంచెం తగ్గినాక బావమరద కదా చేసింది, లీడర్ ఒక సినిమా, లీడర్ తర్వాత ఆయన బిగినింగ్ లో రారాజు రారాజు చేసింది. ఆయన ఓన్ బ్యానర్ చేశాను. అంటే నాకు అప్పుడు ఏంటంటే చిరంజీవి గారితో కూడా నాకు ఆఫర్ వచ్చింది. ఆ పిక్చర్ పేరు మర్చిపోయాను, ఐ థింక్ పింజల్ నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన ఆఫర్ చేశారు. మరి తర్వాత ఎందుకో మరి వాళ్ళు బ్యాక్ మన దాస్ గారు కేఎస్ఆర్ దాస్ గారు ఆయన ఆఫర్ చేశారు. అంటే అప్పట్లో ఉన్నాయా మీకు తెలుసు, ఇన్ని రోజులు లేవు కదా కాల్ షీట్లు, లేదు, నెలకి 10 రోజులు ఒక ప్రొడ్యూసర్, అంతే అంతే, 3 ప్రొడ్యూసర్లు, 4th మంత్కి పిక్చర్ ఫినిష్, అంతే, అంతకుమించి లేదు. 9 to 9 కాల్ షీట్, మార్నింగ్ 7 o'clock అంటే 7 to 6 అయిపోయింది. 6 తర్వాత ఇంకో షూటింగ్. మేమంతా అప్పుడు ఆ బ్యాచ్ లో అందరూ రోడ్ నైట్ 2 వరకు షూటింగ్ కదా, అలా చేయడంతో ఇన్ని సినిమాలు అయింది. యు ఆర్ విట్నెస్, యు నో. ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, మేము దగ్గర 18 hours మేము వర్క్ చేసాం. ఎన్ని సినిమాలు ఇప్పటికే ఇది టోటల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 750 క్రాస్ అయిపోయింది. 750 10 భాషల్లో. 10 భాషలు. తెలుగులోనే హీరో ఉంది అయిపోయింది అన్నయ్య. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవి చేస్తే అదే 200 అయిపోయింది, 300 ఇక్కడే అయిపోయింది. ఓన్లీ తెలుగే 300 అయిపోయింది. మొత్తం కలిపి మిగతా అన్ని తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలు అన్ని వాళ్ళు 750 అయిపోయింది. 46th year. అందుకే చెప్తాను మిరాకిల్. 1000 సినిమాలు చేసి అయిపోతుంది, చరిత్ర సృష్టి. అంటే మనకు తెలియదు, భగవంతుడు ఎంత ఇస్తాడో అంత చేస్తాం. అండ్ టైం ఉంది, అదే నేనుంది. ఇప్పుడు మనం ఏజ్కి తగ్గ మనం క్యారెక్టర్ మార్చుకొని వి కాంట్ డూ సంథింగ్ ఊరికే దాన్ని చేయడం, ఇట్స్ స్టూపిడిటీ. అది వాట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, వాట్ పీపుల్ వాంట్, అదే మేము ఇవ్వాలి. అదే చెప్తున్నాను కదా, నాట్ వాట్ యు డిజైర్, ఇట్స్ వాట్ యు డిజర్వ్. సో ఐ డిజర్వ్ దట్ క్యారెక్టర్ అంటే ఐ విల్ డూ ఇట్. ఒకప్పుడు అది, ఇప్పుడు ఇది, దీనికి న్యాయం చేయాలి. ఇప్పుడు మనకి ఏ క్యారెక్టర్ ఇస్తున్నారో, గెట్ ఎ రోల్, సపోజ్ ఐ గెట్ ఎ రోల్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫాదర్, ఆ గ్రాండ్ ఫాదర్స్ ఏంటి, హౌ ఇస్ దేర్ మెంటాలిటీ, వాట్ ఈస్ దేర్ వే ఆఫ్ బిహేవియర్, అది కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, దే మే నాట్ బి రైట్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ బీయింగ్ రాంగ్ దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ కదా. జీవితంలో చాలా దేవుడు మిస్ఫైర్డ్, అదే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. వాళ్ళకి సక్సెస్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే అన్ని సక్సెస్ పోవడంతో ఇంకా మేమే కరెక్ట్ అనుకుంటారు. ఓడిపోయిన వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి. సో అలాంటి వాళ్ళు ఒక మెసేజ్ చెప్పడం, అలాంటి క్యారెక్టర్స్ కూడా నథింగ్ రాంగ్. సి పీపుల్ హ్యావ్ సీన్ మీ, మై హెయిర్ డేస్ చూశారు, వాట్ ఈస్ మై కెపాసిటీ చూశారు, డివోషనల్గా అది ఒక ట్రాక్ వచ్చింది, హిస్టారికల్ అది ఒకటి జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కొనాలి. ఒకటే నాకంటే మంచి కామెడీ, అంటే కామెడీ అంటే స్లాప్ స్టిక్ కాకుండా కొంచెం క్యారెక్టర్ విల్ బి సీరియస్, ఆడియన్స్ విల్ బి లాఫింగ్. ఇప్పుడు ఆ టైప్లో పీటర్ సెల్లర్స్ ఈ టైప్ కామెడీ ఒకటి చేయాలి. ఆ ట్రాక్ ఒకటి మంచి వచ్చినప్పుడు టైమింగ్ కామెడీ, డైలాగ్ కామెడీతో పాటు టైమింగ్ కామెడీ, అది ఒకటి చేస్తే నాకు అన్ని టచ్ అయినట్టు, వెరైటీస్ చేసినట్టు ఒక కోరిక ఉంది. చూడాలి ఎప్పుడు అనేది. నువ్వు ఈ మధ్య ఈ రాజకీయాల్లోకి ఎందుకు ఏలు పెడుతున్నావు అనవసరం, నీకు రాజకీయాలకు దూరంగా ఉంటావు కదా. రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు, అదంతా నువ్వెందుకు ఏలు పెట్టి మళ్ళీ నువ్వు కిలుక్కున్నావు? నిజంగా నాకు రాజకీయాల్లో నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫస్ట్ నన్ను పాలిటిక్స్లో తీసుకెళ్ళి నన్ను తెలుగుదేశంలో జాయిన్ చేసింది నారా రామూర్తి నాయుడు. రామూర్తి నాయుడు నాకు బాగా క్లోజ్, తిరుపతిలో దర్శనానికి వాటికి అంతా క్లోజ్. అప్పుడు ఆ క్రైసిస్ వచ్చింది, రామారావు గారిది క్రైసిస్ వచ్చింది. అప్పుడు అన్నయ్య మీరు వచ్చి బాబు గారికి సపోర్ట్ చేయాలి, మీరు టికెట్ కావాలంటే నేను ఇప్పిస్తాను, కానీ మీరు జాయిన్ అవ్వాలి పార్టీలో ఈ టైంలో. అంటే టికెట్ నాకు వదిలే, నేను జాయిన్ అవుతాను, ఎందుకంటే బాబు గారిది అప్పుడు ఒక మంచి విజన్, ఆయన అంటే పొలిటికల్గా ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది, నేను వస్తాను చెప్పి అప్పుడు టీడీపీలో నేను జాయిన్ అయ్యి క్యాన్వాసింగ్ చేశాను. క్యాన్వాసింగ్లో ఏంటంటే ఆ క్యాన్వాసింగ్ టైంలో వీళ్ళు బీజేపీతో యునైట్ అయ్యారు అప్పుడు, వాజ్పేయి గారు టైంలో. సో బీజేపీ కూడా చేయాల్సి వచ్చింది. సో అటు బీజేపీ పార్టీలో కూడా నేను ఐ హ్యాడ్ టు టేక్ ఏ మెంబర్షిప్. సో అటు బీజేపీ వాళ్ళకి పార్లమెంట్ దొరికింది, వీళ్ళకేమో అసెంబ్లీ సైడ్. అట్లా కోయంబత్తూరు, కర్ణాటక అవన్నీ చేశాను. కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు, కొన్ని దీంట్లో.
మళ్ళీ వాళ్ళు డిస్ప్యూట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు Separate. సెపరేట్ అయిపోయారు. దాని తర్వాత చాలామంది ఏంటంటే కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్నారు. Hmm. సార్ నేను ఏదో అట్లా జాయిన్ అయ్యి మళ్ళీ బయటికి పోయి ఈ జంపింగ్ ఫ్రాగ్ లాగా కాదండి, నాకు అప్పుడు ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళాను, జాయిన్ అయ్యి నేను చేశాను, అంతే అయిపోయిందండి, ఇంకా ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఐ డెంట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్. ఓకే. దాంతో అయిపోయింది. అండ్ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు వాజ్ మై గురు, ఈ టాట్ మీ పాలిటిక్స్, వాట్ ఈస్ పాలిటిక్స్, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఆల్ దట్ అయిపోయింది, ఫినిష్. దెన్ లేటర్ బీజేపీ వాళ్ళు అడిగారు, వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్ అంటే, లేదండి నాకు ఈ షూటింగ్స్ అవి ఇవి నాకు కుదరట్లేదు, సో ఏమనుకోదండి, నేను రావట్లేదు, దూరంగానే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బైఫర్కేషన్ తెలంగాణ ఇష్యూ ఇవి వచ్చిందో, నేను అప్పుడు కరాటే ఫంక్షన్స్కి తిరుగుతుంటాను, ఆదిలాబాద్ ఆ ఎండ్ వరకు తిరుగుతుంటాను, పోతుంటాను. సో నాకు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, తెలంగాణ పీపుల్ వర్ లిటిల్ లెట్ డౌన్, వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండాల్సిన చోట్ల కొందరు లేరు. దీనికి పరిష్కారం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, సో ఎవరో ఒకరు రావాలి, ఏదో చేయాలన్న టైంకి కేసీఆర్ గారు రావడం, ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం, దీనికి వచ్చినప్పుడు నేను అప్పుడు అవుట్ రైట్గా నేను తెలంగాణకి ఐ వాజ్ ఓన్లీ పర్సన్ హూ సపోర్టెడ్ తెలంగాణ బైఫర్కేషన్ కావాలి అని చెప్పేసి చేశాను. బట్ ఐ డింట్ జాయిన్ ది పార్టీ. కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను, బైఫర్కేషన్ సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ వల్ల ఏమిటి లాభాలు, పరిస్థితి తెలంగాణ వాళ్ళకి ఏమొస్తుంది, ఆంధ్ర వాళ్ళకి ఏమొస్తుంది, సెపరేట్ అయితే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర డెవలప్ అవుతుంది. మొన్నటిదాకా ఏంటంటే ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు తెలంగాణలో, బట్ ఆంధ్ర వాజ్ లెట్ డౌన్. ఎంపీ అండ్ ఎమ్మెల్యే అది డెవలప్ చేయడం మానేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారండి. సో ఆటోమేటిక్గా డివిజన్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్గా పెరుగుతుంది, వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు, చదువు, కాలేజ్ అవి వస్తాయి, ఇటు వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళ పదవులు వస్తాయని చెప్పేసి గట్టిగా అప్పుడు క్యాన్వస్ చేశాను. కాంగ్రెస్ ఇస్తారని చెప్పి అనుకోలే, బట్ సోనియా గాంధీ ఆవిడ పాపం ఇచ్చారు. సో థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు అండ్ కేసీఆర్ గారు, అఫ్ కోర్స్ ఈ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. దీంట్లో నేను పాలిటిక్స్ మటుకు నేను వెళ్ళా. తర్వాత బై ఎలక్షన్ కానీ వాటికి మై ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ దట్ తెలంగాణ షుడ్ బి ఫార్మ్డ్. సో వాటికి నా సపోర్ట్, బికాస్ వై ఐ అగైన్ టెలింగ్, నేను 89 నుంచి ఇక్కడ ఉన్నాను, 89 నుంచి నాకు తెలంగాణ వాళ్ళు ప్రజలు నాకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా రూడ్ పీపుల్, రౌడీ షూట్ అది ఇది చెప్పి లేదు, ఇట్ వాజ్ ది అదర్ వే రౌండ్. వాళ్ళు నన్ను అన్నయ్యలాగా నన్ను ట్రీట్ చేసి, సొంత మనుషులా ట్రీట్ చేసి, ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టలేదు, లవ్ అండ్ అఫెక్షన్. సో ఇట్ వాజ్ మై డ్యూటీ, దట్ ఈస్ సెకండ్ రీజన్ వై ఐ డిడ్ ఇట్. సపోర్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, తెలంగాణ ప్రజలు నాకు సపోర్ట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు నేను సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ చేసేది, ఇప్పుడు చెయ్యాలి, ఏ చెడ్డ పేరు ఏం వచ్చినా పర్లేదు, ఇప్పుడు నేను చెయ్యాలి, తర్వాత ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు లక్కీగా కేసీఆర్ గారు ఆయన చేయడం, బట్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగల, కేసీఆర్ గారు నువ్వు వచ్చి చేయమని చెప్పరా, నేనే చేశాను. లక్కీగా జరిగింది. అటు కాంగ్రెస్ ఆ టైం చూసారు, ఇచ్చారు, సో అట్లా అయిపోయింది. దాని తర్వాత కూడా నేను ఏమీ పాలిటిక్స్లో ఏమీ చేయలే. కానీ నాలో ఉన్న గుణం, అది ఎలాంటి గుణం నాకు తెలియదు, కానీ చెప్తాను కదా, మారల్ ఎథిక్స్తో కొంచెం ఇంకా నాకు ఉందంటే, కొందరిని విమర్శిస్తే నాకు వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను కేర్ చేయను. నేను కొంచెం ఇప్పుడు ఉదాహరణకు మీ గురించి, అంటే మీరు ముందు ఉన్నారు కానీ చెప్పాలి, మీ గురించి ఎవరైనా విమర్శిస్తే నేను దానికి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను. అంటే మీ క్యారెక్టర్ వేరే, మీ మెంటాలిటీ వేరే, మీ ఐడియాలజీ వేరే. సో యు ఆర్ రైట్ ఆన్ యువర్ సైడ్. ఇఫ్ యూ కమిట్ ఎ మిస్టేక్, ఎస్, దట్ ఆల్సో ఐ విల్ సే యు ఆర్ రాంగ్, వాట్ యూ డిడ్ ఈస్ రాంగ్, ఇట్స్ నాట్ కరెక్ట్ అంట. దట్ ఈస్ మై వే ఆఫ్ ఇది. దాంట్లో చెడు జరగవచ్చు, మంచి జరుగుతుంది, నా మాటల్లో తప్పు లేదు, సుమన్ చెప్తే వాస్తవాలు ఉంటాయి అని దీంతో నేను నడుస్తున్నవాడు. ఎందుకంటే ఉన్నప్పుడు కాదు, పోయిన తర్వాత కూడా నా ఫ్యామిలీకి, సుమన్ ఫ్యామిలీ అన్నప్పుడు ఒక నిజాయితీ మనిషి, అతను ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడు, కరెక్ట్గా చెప్పేవాడు. ఐ హ్యావ్ టు లీవ్ దట్ నేమ్. డబ్బు ఎంత ఉంటుందో పోతుందో వేరే విషయం, ఆ పేరు అనేది ఫ్యామిలీకి ఇవ్వాలి. అంతేగాని సుమన్ ఫ్రాడ్, బేవర్షి, వాడు దొంగనాగుడుకు అని చెప్తే పాప మా ఫ్యామిలీ ఏం చేస్తారు. సో అట్లా నాకు కొన్ని విషయాల్లో నేను కొందరిని సపోర్ట్ చేసిన సందర్భాలు, ముఖ్యంగా రజనీకాంత్ గారు నాతో పాటు ఇండస్ట్రీలో ఆయన సీనియర్. నాకు సినిమా బిగినింగ్లోనే తీ అని చెప్పి ఒక సినిమాలో మేము బ్రదర్స్గా యాక్ట్ చేసాం, 79లో యాక్ట్ చేసాం. అప్పటి నుంచి బాగా క్లోజ్. శ్రీలంకకి వెళ్ళాం. న్యాయం మీరే చెప్పాలి సినిమాలో నేను హీరో, ఆయన గెస్ట్ రోల్ చేశారు. అప్పటికే ఆయన సూపర్ స్టార్, కానీ వచ్చి ఆయన చేశారు. సో నాకు అవన్నీ కొంచెం మనసులో ఉంది.
తర్వాత మొన్న శివాజీ సినిమాలో ఫస్ట్ టైం నేను విలన్గా చేసినప్పుడు నాకు బాగా మైలేజ్ ఇచ్చారు. ఈక్వల్ క్యారెక్టర్స్ అది. ఇన్ఫ్యాక్ట్ ఓ 10% ఆయనకన్నా నాకు ఎక్కువగానే నేమ్ వచ్చింది, అవార్డు వచ్చింది, తమిళనాడు గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది బెస్ట్ విలన్గా. అతనంటే నాకు ఒక డిఫరెంట్ రెస్పెక్ట్. అంటే ఒక మోడర్న్ గురు. అంటే మేము చాలాసార్లు మేము మాట్లాడుతుంటాం, చేస్తుంటాం. ఆయనకి ఒక అలవాటు ఏంటంటే మందు తాగేటప్పుడు పిలుస్తాడు, కూర్చోబెడతాడు, మందు బాటిల్ పెడతాడు, 2 గ్లాస్ పెడతాడు, కోక్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మందు ఓపెన్ చేస్తాడు, పోసుకుంటాడు, నీళ్ళు ఏదో వేసుకుంటాడు, మనకు కోక్ పోస్తాడు, తాగుతాడు. నేను 2 సార్లు ఇలా జరిగినప్పుడు ఏంటంటే అతను ఏమన్నాడు, ఈ నా బాడీ నేను పాడు చేసుకుంటాను, నీ బాడీ నేను ఎందుకు పాడు చేయాలి, మాట్లాడదాం అని చెప్పి పిలిచారు. అంతేగాని నీ బాడీని పాడు చేయాలి నాకేం లేదు. అవును నాకు తెలుసు ఇది నా బాడీ, నేను స్మోక్ చేస్తాను, నా లంగ్స్ పోతాయి, నా కిడ్నీయో లివర్ పోతాయి, బట్ నేను తాగుతాను. నేనెందుకు నీ ఇది చేసి మళ్ళీ రేపు నీ ఫ్యామిలీ ఎందుకు నన్ను తిట్టాలి అంటే ఆ మెంటాలిటీ అది. అవతల వాడి గురించి ఎప్పుడు మంచి అంటే ఆలోచించేవాడు. నాకు షూటింగ్లో కూడా శివాజీ షూటింగ్లో వచ్చేటప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులు ఉంటే సుమన్ ఏంటి ఆర్టిస్ట్ ఏంటి సెటిల్ అయిపోయిందా, లైఫ్ ఎట్లా, ఏంటి పిల్లలు, అది ఇది అని అడిగేవారు. కొంచెం ఏదైనా ఉంటే ఎవరికి తెలియకుండా వాళ్ళని అక్కడ మండపం అదే కళ్యాణ మండపం పిలిపించి పెళ్ళిళ్ళు చేశాడు, చదువుకి డబ్బులు ఇచ్చాడు, చేశాడు. పబ్లిసిటీ కోసం చేస్తున్న మనిషి కాదు. సో ఆయన మనస్తత్వం తెలుసు. బెంగళూరులో మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఉంది, టెర్రస్లో చేస్తున్నప్పుడు నా చేయి పట్టుకుని రా అని చెప్పాడు, నాతో పాటు రా అని చెప్పి షార్ట్ రెడీ అవుతుందా అన్నాడు. వెళ్ళి పైనుంచి కింద ఒక ప్లేస్ చూపిస్తే ఒక చిన్న షాప్ లాగా ఉంది. నేను ఇక్కడే మూటలు మోసాను. నేను సాయంత్రం బస్సు కండక్టర్ పని అయిన తర్వాత నేను ఇక్కడే మూటలు మోసాను 2 అవర్స్కి. అది దేనికంటే నా డ్రింక్కి సిగరెట్ కోసం నేను ఇక్కడే చేసేవాడు అన్నాడు. అంటే అంత లెవెల్ ఎదిగిన తర్వాత కూడా గతాన్ని మర్చిపోకుండా ఓపెన్గా, అంటే అందరికి చెప్పడాయినా అలాంటి వాళ్ళకి చెప్పాడు. అతనంటే నాకు గౌరవం. అండ్ శివాజీ సినిమా డబ్బింగ్ జరిగేటప్పుడు నైట్ 11:30, 12కి మా ఇంటికి ఫోన్ చేసి ఇప్పుడే డబ్బింగ్ అయింది సుమన్, నీ రీల్ చూశాను, అద్భుతంగా చేసావు, ఆ సీన్లో నువ్వే మార్కులు కొడతావు, బ్రహ్మాండంగా వచ్చింది అని చెప్పి శంకర్ గారి డైరెక్టర్ దగ్గర కూడా చెప్పాడు, సుమన్ నా కోసం ఈ సినిమా చేస్తున్నాడు విలన్గా, ఎందుకంటే ఆయన చేయలేదు, ఆయనకి మంచి పేరు రావాలి అని చెప్పి అక్కడ స్పాట్లో కూడా కొన్ని ఏదైనా మంచి సీన్ చేస్తే నేను వచ్చి మానిటర్ దగ్గర కూర్చుంటే భుజం మీద చేయి తట్టి సుభాష్ బ్రహ్మాండంగా చేసేవారు, తినేసేవి ఈ సీన్ అని చెప్పారు. అంటే ఎందుకంటే ఆయనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. ఆయన పొజిషన్ లెవెల్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవడో వచ్చి నా పొజిషన్ లాక్కుంటాడు. కానీ జోక్గా మట్టుకి బ్రేక్ టైంలో ఏదైనా టచ్అప్ చేస్తుంటే మేము బయట అవుట్డోర్లో ఆవిడ బాను మేకప్ అమ్మాయి ఉంటుంది, ఆవిడ రుద్దుతుంటుంది ఆయనకి. ఆవిడ ఆపి ఎందుకు ఈయన నా పక్కనే ఉంటే నువ్వు నా ఎందుకు ఇవన్నీ వేస్తావు అన్నీ ఆయనే చూస్తారు కదా, ఆయనకు ఒరిజినల్గానే ఆ రంగు ఉంది, నన్ను ఎవరు చూస్తారు, వద్దంటే లేదు నా డ్యూటీ నేను చేయను అని చెప్పి చేసి, అంటే ఆ టైప్ ఒక మనిషి. అండ్ వెరీ క్లోజ్, వెరీ ఓపెన్, వెరీ ప్రాక్టికల్. లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఇంకో లైఫ్ అంటూ మనకు లేదు. సో మన డబ్బు సంపాదించుకోవాలి, కొంత ఖర్చు పెట్టాలి, కొంచెం ఎంజాయ్ చేయాలి, బట్ ఎవరిని మనం మోసం చేయకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరి పట్టని మనం కొట్టకూడదు, వీలైతే హెల్ప్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అండ్ ఆయనకు ఒక అలవాటు ఉందని తెలుసా మీకు, ఎవరిని రికమెండ్ చేయడు. ఆయన సినిమాలు, ఆయన హీరోయిన్లు కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరిని రికమెండ్, ఆయన ఏమంటాడు, డైరెక్టర్కి మీకు తెలుసు, క్యారెక్టర్ ఏమిటో మీకు తెలుసు, నన్ను ఎందుకు అడుగుతారు, మీకు ఎవరు ఇష్టం ఉందో, ఏ బిజినెస్ అవుతుందో, ఏ వస్తుందో మీరు మాట్లాడుకొని చెప్పి ఈ నెవర్ 99% ఈ నెవర్ పుట్స్ హిస్ ఫింగర్ ఇంటూ దిస్ థింగ్స్. దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అండ్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే మనిషి, కమింగ్ ఆన్ టైం, రిపోర్టింగ్ ఆన్ టైం, కోఆపరేషన్. ఈ ఏజ్లో కూడా ఆయన టైమింగ్ కానీ లైక్ అమితాబ్ బచ్చన్ లాగా ఈ ఏజ్లో కూడా ఈ మెయింటైన్స్ హిస్ టైమ్ అండ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఆల్ దట్. సో నాకు ఆయన ఒక్కరే నాకు ఏంటంటే ఒక డిఫరెంట్, ఐ లుక్ అట్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఆయన గురించి ఏదైనా తప్పు చెప్తే అని చెప్తే ఇమ్మీడియట్లీ రియాక్ట్. అప్పుడు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారిది అంటే రామారావు గారిది శతదినోత్సవం దీనికి వచ్చినప్పుడు ఎవరో ఈ పొలిటికల్గా ఐ థింక్ రోజా గారు ప్లస్ నాని గారు ఏదో కమెంట్ చేశారు. ఏదో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి సీఎం అన్నాడు, రామారావు గురించి అని అన్నాడు, విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కదా. who can say that చంద్రబాబు నాయుడు ఇస్ అ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్? ఈరోజు మోడర్న్ హైదరాబాద్ ఉందంటే అసలు స్కెచ్ వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడే కదా. ఆయన వేయడంతోనే మోడర్న్ హైదరాబాద్ తయారైంది.
తర్వాత చాలా మంది వాళ్ళు వచ్చారు, ఎయిర్పోర్ట్ కానీ ఐటీ ఇది కానీ చేసి, అఫ్ కోర్స్ ఐటీ కాంగ్రెస్ ఇనిషియలీ కాంగ్రెస్ డిడ్ ఇట్, బట్ అది సింక్ అయిపోయింది. అగైన్ హీ బ్రాట్ ఇట్ అవుట్ అండ్ హీ డిడ్ ఇట్, ఆల్ సెడ్ అండ్ డన్ హీ డిడ్ ఇట్, అండ్ డెఫినెట్లీ ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటీషియన్. Yeah. సో ఇది ఉంది. రజనీకాంత్ గారు ఎక్కడ జగన్ గారి గురించి ఎక్కడ తప్పు చెప్పలే. He never commented on him. No. So why should you comment on Chandrababu Naidu? No. I mean on Rajinikanth. రజనీకాంత్. So I said it's wrong. అవును. రజనీకాంత్ గారు ఈ ఏజ్లో ఈ సీనియర్, ఇమేజ్లో ఈ సీనియర్, లైఫ్ ఎంతో లైఫ్ చేశారు. అండ్ నాకు తెలిసిన వరకు 200% వాస్తవాలే మాట్లాడతాడు. అవును. చంద్రబాబు నాయుడు చెడు చేస్తే చంద్రబాబు నాయుడు తిడతాడు అతను. ఇదే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు తిడతాడు, వదలడు. నాకు తెలుసు ఆ డిసిప్లిన్. సో అది రాంగ్ అండి, మీరు చేసింది తప్పది అది అని చెప్పాను. అలాగే పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఏదో ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయనకి ఏదో 3 పిల్లలు ఉన్నారు అది ఇది కమెంట్ చేస్తే, నేను యాజ్ అ ఆర్టిస్ట్గా ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, బికాస్ రజనీకాంత్ ఇస్ అన్ యాక్టర్, అవును. పవన్ కళ్యాణ్ ఇస్ యాక్టర్. ఇదే పొలిటీషియన్ అయితే నేను ఐ డోంట్ టాక్, అవును. నా ఫ్రెటర్నిటీ కాబట్టి నేను ఐ టుక్ అప్ ద మైక్ అండ్ ఐ సెడ్, అంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళం కాదు 30 పెళ్ళం ఆయన పెట్టుకుంటారు, మీకేంటి బాధ? వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? వాళ్ళు ఎవరైనా మీ దగ్గర హెల్ప్ అడిగారా? మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడండి, అవును. మీ పార్టీ గురించి మాట్లాడండి, మీ ఎజెండా గురించి మాట్లాడండి, మీ సీఎం గురించి మాట్లాడండి. అలా తీసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్నాయి. అవును. మీ పార్టీలో కూడా చాలా మందికి ఏంటంటే ఎన్నో పెళ్ళాలు ఉన్నాయి, మరి అది కూడా మాట్లాడాలి కదా. అవతల వాళ్ళు మాట్లాడితే మీరు ఊరుకుంటారా? సో అది కరెక్ట్ కాదు. సో డోంట్ డిస్కస్, ఇట్స్ పర్సనల్ మ్యాటర్, 1-to-1 మీరు మాట్లాడండి అన్నారు. బట్ సేమ్ టైం రోజా గారి గురించి అగైన్ కామెంట్ వచ్చింది, పర్సనల్ లైఫ్గా ఆవిడ అలా తిరిగింది ఇలా తిరిగింది చెప్పి ఆ టీవీలో చూశాను, ఐ సా ఇట్ ఆన్ టీవీ, అండ్ నేను దానికి కూడా నేను కామెంట్ చేశాను. ఒక లేడీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లం ఉంటాయి, ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఎన్నో కాంప్రమైజెస్ అడ్జస్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, బట్ దట్ ఈస్ లైఫ్. అదే ఇది తెలుస్తుంది, సినిమాలో లేని వాళ్ళకి తెలియదు. దే ఆల్సో హ్యావ్ టు కాంప్రమైజ్, డూ సో మెనీ థింగ్స్ నౌ ఫర్ లైఫ్. ఫస్ట్ పాయింట్. అగైన్ ఎందుకు మీరు పర్సనల్ మ్యాటర్కి వెళ్తున్నారు? అంటే మీ దాంట్లో అలాంటి లేడీస్ ఎవరు లేరా మీ పార్టీలో? అంటే ఈ పార్టీలోనే ఉన్నారా అలాంటి లేడీస్? సో ఆవిడ గురించి అలా మీరు కమెంట్ చేయవద్దండి, పార్టీ గురించి మీరు మాట్లాడండి. ఎస్, ఆవిడ చాలా బోల్డ్గా బూతులు తిడుతుంది, మీరు బూతులు తిడితే ఆవిడ బూతులు తిడుతుంది. ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ కూడా అంతే, రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతుంది ముందు నుంచే. ఇప్పుడే కొత్తగా ఏం కాదు, నేను ఆవిడతో సమరం సినిమా చేసినప్పుడే ఆవిడ కోపం వచ్చిందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆవిడ మాట్లాడుతుంది, అది ఆవిడ క్యారెక్టర్. అందరూ సైలెంట్గా ఇలా ఉండాలంటే ఎట్లా? అది కరెక్ట్ కాదండి. ఫస్ట్ థింగ్, మహిళల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి. బీయింగ్ ఎ పొలిటీషియన్ మీరు తప్పది. మీ పార్టీలో కూడా ఎన్నో లుట్లోసుకులు ఉన్నాయి, అవి మనం బయట తీస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. సెకండ్ థింగ్, మీ సేమ్ ఫ్రెటర్నిటీ, షీఈ్ అ పొలిటీషియన్, యు ఆర్ అ పొలిటీషియన్. సో టాక్ ఆన్ పొలిటికల్ బేసిస్ మీద మీరు మాట్లాడండి, మీ పార్టీ గొప్పతనం చెప్పండి, ఆవిడ పార్టీ గొప్పతనం. మీరు ఎప్పుడైతే ట్రాక్ నుంచి బయటకు పోతారో ఆవిడ కూడా ట్రాక్ నుంచి బయటకు పోతుంది. సో సినిమా వాడుగా అందరినీ కాదు కొందరిని నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. నేను పాలిటిక్స్లో లేను, అయినా మా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు. సో వాళ్ళందరూ పైకి రావాలి, వాళ్ళందరికీ మంచి పొజిషన్ రావాలి. వాళ్ళతో నేను హ్యాపీ. మా ఫ్రెటర్నిటీ నుంచి ఒకరు సీఎం అవుతారంటే హ్యాపీ, ఒకరు మినిస్టర్ అయ్యారంటే హ్యాపీ, ఒకరు ఎమ్మెల్యే అయ్యారంటే హ్యాపీ. వాళ్ళ గురించి తెలిసి మీరు తిట్టండి, పర్సనల్ మ్యాటర్కి పోవద్దు, పర్సనల్ లైఫ్ గురించి పోవద్దు. వీళ్ళు ఏమైనా తప్పు చెప్పారు, తప్పు చేశారు, తిట్టండి. బట్ పర్సనల్ మ్యాటర్, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ మ్యాటర్ ఉంది. జీవితంలో ఎంతోమందికి కష్టసుఖాలు ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అక్కడ కొన్ని సపోర్ట్ వస్తాయి, ఏదో చేస్తారు. మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు? మీరు చేయలేరు కదా, చేయలేదుగా. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు మరి లైఫ్ ఎట్లా? వాళ్ళు రోడ్డు మీద రావాలి, వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు. సో డోంట్ కమెంట్ అండి అని చెప్పి, అంటే ఇటు ఏదో నేను పార్టీ పరంగా నేను తిట్ల, నేను అటు రోజా తిట్టినప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను అట్ ద రైట్ మూమెంట్. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే, నేను దో ఐఎమ్ నాట్ ఇన్ జేఎస్పీ, బట్ యాజ్ అ ఫ్రెటర్నిటీ మెంబర్గా, దో ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు పవన్ కళ్యాణ్, బట్ యాజ్ అ సినిమా మెంబర్గా నేను సపోర్ట్ చేశాను. అలాగే ముఖ్యంగా రజనీకాంత్ ఆయన గురించి చెప్పినప్పుడు, ఎందుకంటే వర్క్ చేశాను, కమల్ హాసన్ గారితో కూడా నేను కలిసి వర్క్ చేశాను, రజనీ గారితో. కమల్ హాసన్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ వే, డిఫరెంట్ జీనియస్, అది ఒక డిఫరెంట్ థాట్, ఆయన చాలా హై వే. ఇప్పుడు కూడా ఆయన పాలిటిక్స్లో ఆయన వే ఆఫ్ టాకింగ్, థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. సో నేను దాని జోలికి నేను పోవట్లేదు. నేను వీళ్ళు ముగ్గురు గురించి చెప్పినప్పుడు నేను రియాక్ట్ అయ్యి నేను చెప్పాను. ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటి కేటగిరీ మీద ఎవరైనా మాట్లాడితే
వాస్తవం. నేను ఫీల్ అయింది ఒకటే, అప్పుడు రజనీకాంత్ గారి గురించి అంత మాట్లాడినప్పుడు ఎవరు లేచి మాట్లాడాల, సపోర్ట్ చేయాల. ఆ టైంలో నేను 1 డే వెయిట్ చేశాను. 1 డే వరకు ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఆయనకి చెప్పి. ఎప్పుడైతే ఎవరు చేయలేదు, నెక్స్ట్ డే నేనే వాయిస్ ఇచ్చి, అంటే ఒక ఫంక్షన్కి వెళ్తే టీవీ వాళ్ళు వచ్చారు, సార్ మీ కమెంట్ ఏంటి ఇట్లా రజనీకాంత్ గారి గురించి అన్నప్పుడు నేను అప్పుడు ఓపెన్గా నేను ఈ విషయం నేను చెప్పాను, తప్పండి ఆయన విషయం చెప్పడం తప్పని చెప్పి ఇదంతా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. సో నా పొలిటికల్ ఇదేంటంటే, నేను దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, బట్ పాలిటిక్స్లో నేను నేర్చుకున్న కొన్ని సర్వీసెస్, బిహేవియర్, క్యారెక్టరిజం, అడ్జస్ట్మెంట్ అంతా రియల్ లైఫ్లో, దో ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ పొలిటీషియన్ వితౌట్ ది పొలిటీషియన్ ఫ్లాగ్. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే మనం నేను సెక్యులరిస్ట్. నేను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, అక్కడ పార్సీ, బుద్ధిస్ట్, జైన్స్ అందరూ వర్క్ చేశారు నార్త్లో. సో నాకు అందరు కావాలి. అంటే ఒక లైట్ మ్యాన్ ఉన్నాడు, ఆయన మంచి లైట్ వేసాడు, నా ఫేస్ అందంగా తెలిసింది. అతను ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ నేను అడగలేదు కదా, అతను కూడా నేను ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అడగల. సో నాకు అందరూ కావాలి. సో నాకేంటంటే సెక్యులరిస్టిక్ ఫీలింగ్ మీద, నేను నిన్న కూడా ఒక ఫంక్షన్లో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చేది మన హిందూ అండ్ ముస్లిం కాన్ఫ్లిక్ట్. సో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నేను మొన్న దుబాయ్కి ఒక 2 వీక్స్ బ్యాక్ వెళ్ళాను. దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి నేను వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఆయన టీఎంసీ బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ ఏదో షాపింగ్కి వెళ్ళారు. ఓ 10 మంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. సో వి వాంట్ టేక్ ఫోటో విత్ యూ, ఓకే అని చెప్పాను. హమ్ ఆప్కా పిక్చర్ దేకా హై, బహుత్ అచ్చా హై సార్, గబ్బర్ ఇస్ బ్యాక్ దేకా, ఓకే ఓకే. సో చెప్పి నేను ఫైనల్ షేక్ హ్యాండ్ ఇచ్చి, आप कहाँ से? हम पाकिस्तान से आ रहे हैं सर, पाकिस्तानी है. నేను చెప్పాను, पाकिस्तान आप पिक्चर हमारा पिक्चर, हाँ सर अभी बहुत अच्छा है, साउथ का ऐसा बहुत बढ़िया है सर, आपका एक्टिंग बहुत मस्त है, वो పోలీస్ ఆఫీసర్ అది అన్నాడు. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, పాకిస్తాన్ వాళ్ళు మనం అనుకోవడం శత్రువులను అనుకుంటున్నాం, వీళ్ళేమో సినిమాలు చూసి అప్డేట్ చెప్తున్నారు, మనం ఏదో ఫూల్స్ లాగా మనం ఉన్నాము. ఒక కేటగిరీ ఉంది, అది వాళ్ళ గొడవలు వాళ్ళు చేసుకుంటారు ఉంటారు. మనం ఫ్యూచర్ జనరేషన్ ఎందుకు మనం అదే డ్రైవ్లో తీసుకెళ్ళాలి? మనం సెటిల్ చేసి స్మూత్గా సెటిల్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ అందరూ కలిసి ఉండాలి. లైక్ స్పోర్ట్స్, ఇప్పుడు ఇంకోటి కూడా అడిగాను, క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళని తీసుకొస్తున్నారు, క్రికెట్ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, గెలుస్తారో ఓడిపోతారో అది వేరే విషయం. మళ్ళీ ఇక్కడ మేము అంతా జూబిలెంట్గా ఉంటాం, ఓడిపోతే మనం డల్ అయిపోతాం, వాళ్ళు జూబిలెంట్గా ఉంటారు, పోతారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ ఎందుకు అంటున్నారు? చాలా తప్పు అది. బార్డర్లో ఏమో మన సోల్జర్స్ అని అక్కడ కాపలా కాస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మరి అవమానం జరగట్లేదా? ఒకటి ఫ్రీగా వదిలేయండి, లేదా అసలు వద్దు. మీరు అటు ఇటుగా ఆడుకోవడం చేయడం. ఇప్పుడు తమిళనాడులో కావేరీ ఇష్యూ ఉంది, మీకు తెలుసు కదా, ఎలక్షన్ టైంలో ఓపెన్ చేస్తారు, అది ఒక లాకర్లో ఉంటుంది. ఎలక్షన్ తీసి కావేరీ నాది, కావేరీ మీకు ఇంత లేవు అంటారు, గొడవ. ఇది తమిళనాడుకి కర్ణాటక వాళ్ళకి. ఆ కర్ణాటక వాళ్ళు మళ్ళీ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, ఇది బెంగళూరు సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళు కొట్టుకోవడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఆ లాకర్లు పెడతారు. సో అట్లా తప్పండి, మేము చేయవద్దు. మనందరూ చాలామంది అప్పుడు అనేవారంటే రేపేం జరుగుతుంది, నేనేమంటాను, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నంత వరకు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉంటారు. చెడ్డ వాళ్ళని చెడ్డ రాగానే మేము ట్రీట్ చేస్తాం. దేశాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని కాల్చిపడేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దేశానికి హెల్ప్ చేస్తున్నవాడు, వాడు చైనా వాడు అయితే ఏంటి, పాకిస్తాన్ అయితే ఏంటి, మనకు కలిసి ఉంటున్నాం అంటే మనకు కలిసి ఉండాలి. ఎందుకంటే మనవాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐటీ వల్ల దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి జాబ్ లేకపోతే వెళ్ళిపోయి డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. అసలు దుబాయ్కి వెళ్తే మన వాళ్ళు అందరూ పాకిస్తానీ వాళ్ళతోనే తిరుగుతున్నారు, చైనీస్ ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అక్కడ అందరూ బాగుపడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ మనీ, ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ రిచ్ అండ్ దేర్ సెటిలింగ్ డౌన్. మనమే ఇక్కడ అనవసరంగా మనం ఫైట్ చేస్తున్నాం, వేస్ట్. ఎవరితో ఫైట్ చేయాలో వాళ్ళతో ఫైట్ చేయాలి. ఎవరు చెడు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి. ఎవరు పాపం హెల్ప్ చేయాలనుకుంటారో మన హెల్ప్ తీసుకోవాలో. ఇప్పుడు మన సినిమా ఫీల్డ్, గేమ్స్, బిజినెస్, వై యూ షుడ్ స్టార్ట్ బిజినెస్, లెట్ ఎవ్రీబడి బీ హ్యాపీ. రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టండి. ఫారిన్ కంట్రీ ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారో అలాగే మీరు పెట్టండి.
తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్ష వేయండి. ఈ ఫీలింగ్ పోవాలి. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ అంటే మిగిలిన స్టేట్లో ముస్లిమ్స్ ఉన్నారు, కొన్నింట్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ సెన్సిటివ్ ప్లేస్ అది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఆ హిందూ ముస్లిం దీన్ని కంట్రోల్ చేసి, అంటే వినాయక నిమజ్జనం టైంలో వాటిలో కంట్రోల్ చేసి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఆయన తీసుకొచ్చి కంట్రోల్ చేశారు. సో ఈ లోపల అండర్స్టాండింగ్ కూడా చాలా వరకు మారింది. కొంత 10% ఇంకా ఉన్నారు కొంచెం యాంటీగా అది ఇది మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, హిందూకి ఏంటంటే ముస్లిమ్స్ కావాలి. ఎట్లా అంటే బిజినెస్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, ఏదైనా కానీ వాళ్ళకి మన హిందూ వాళ్ళు వద్దా? వ్యాపారం వద్దా? మీకు వ్యాపారం ఒట్టి ముస్లిమ్స్ ఉంటే మీకు సరిపోతాయా? లేదు మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఓన్లీ మీ ముస్లిమ్సే ఉన్నారు డాక్టర్స్ అంటే, సపోజ్ హిందూ డాక్టర్ ఉన్నాడు, ఎక్స్పర్ట్, అతను సమ్ సర్జరీ ఉంది, మీరు చెయ్యరా వచ్చి? దానికి మటుకు వచ్చి మీరు చేస్తారు, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఏమో మీరు అంటారా? ఆ మెంటాలిటీ చేంజ్ చేయండి. మనందరూ కలిసే ఉండాలి. కొన్ని కల్చర్ మీది మాకు సూటబుల్ మేము తీసుకుంటాం, మా కల్చర్ కొన్ని అడ్జస్ట్ చేయండి. రిలీజన్ అంటారా, అది ఫెయిత్. నేను నిన్న కూడా చెప్పాను, నాకు ఒక రిలీజన్ చూపించండి, ఆ రిలీజన్ ఫాలో చేస్తే 500 years నేను బ్రతుకుతాను, 500 years నేను ఇలాగే ఉంటాను, ఏ ఆరోగ్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చెప్పండి అన్నాను. లేదుగా. మరి ఎందుకు మనం గొడవ చేయాలి? రోడ్డు మీద బిచ్చగాడు అన్ని రిలీజన్లో అందరూ ఉన్నారు, దొంగలు అన్ని రిలీజన్ అన్ని కమ్యూనిటీలో ఉన్నారు. అంటే పరిస్థితి వల్ల వాళ్ళు దొంగలు అవుతున్నారు, మర్డర్ అవుతున్నారు, చేస్తున్నారు. సో వై అన్నెసరీలీ ఫైట్ ఫర్ రిలీజన్? ప్రొటెక్ట్ రిలీజన్, ప్రొటెక్ట్ కమ్యూనిటీ, ప్రొటెక్ట్ ది క్యాస్ట్. అది దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు. అది ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అంతా ఒకటి, టోటల్గా మనం అందరూ ఒకటిగా ఉంటారు. కొన్ని కల్చర్ ఉంది. ఇప్పుడు ముస్లిం లేడీస్ డ్రెస్ వేసుకున్న బుర్కా డ్రెస్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే టోటల్లీ దే ఆర్ కవర్డ్. వాళ్ళ లోపల సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కవర్డ్, ఫేస్ కూడా కవర్డ్. కావాలంటే ఓపెన్ చేయవచ్చు, లేకపోతే క్లోజ్ చేయవచ్చు. ఐ లైక్ ద వే దే ఆర్ డ్రెస్సింగ్. నోబడి కెన్ కమెంట్. సో అట్లా కొన్ని నాకు అడాప్టేషన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ నాకు కొన్ని ఉన్నాయి. అండ్ ఐ బిలీవ్ నేను మసీదీకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, అన్నీ వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? అక్కడ సమ్ పాజిటివ్ పవర్స్ ఉంటాయి. సో ఆ పాజిటివ్ పవర్స్ అండ్ ఇండియాలో నేను ఫీల్ అవడం, ఇండియా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంత పవర్ఫుల్గా ఉందంటే మేబీ బికాస్ ఆఫ్ సో మెనీ రిలీజన్స్ టుగెదర్, సో మెనీ ప్రేయర్స్ గోయింగ్ ఆన్. వరల్డ్ కంపేర్ చేస్తే ఈరోజు ఉక్రెయిన్ రష్యా గొడవ, ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళది గొడవ, ప్యాలెస్టైన్ది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గొడవ, మొన్నటిదాకా శ్రీలంక గొడవ, ఇలా ప్రపంచంతా గొడవలు కూడా ఉన్నాయి. ఇండియా సేఫ్గా ఉంది. మనదంతా చాలా చిల్లరి గొడవలు. ఇది మనం అర్థం చేసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ పాలిటిక్స్లోనే మెయిన్ వస్తుంది ప్రాబ్లం. ఎలక్షన్ అన్నప్పుడు ఒక రకమైన స్పీచ్, ఒక రకమైన ఇది మాట్లాడడం, అది అయిపోయిన తర్వాత ఏముండదు. మనం అందరూ కలిసి ఉన్న వాళ్ళు దూరం అవుతున్నాం, హర్ట్ అవుతున్నాం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ నౌ, మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చాలామంది భవిష్యత్తు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ యూత్ చాలా వరకు మారిపోయారు, ఇదివరకులా కాదు, యూత్ మారిపోయారు. దే ఆర్ ఆల్ జాయినింగ్ టుగెదర్, దే ఆర్ ఆల్ మూవింగ్ టుగెదర్, బిజినెస్ అంతా చేస్తున్నారు. చాలామంది విదేశాల్లో అయితే వెరీ క్లోజ్, గో టు యూఎస్ అండ్ ఆల్ దట్, ఎవ్రీబడి ఈస్ టుగెదర్. పాలస్టీనియన్స్ అందరూ ఉంటున్నారు, మెక్సికన్స్ అందరూ ఉంటున్నారు. అట్లా మనం కూడా మారాలి, బాగుండాలి. అంటే ముఖ్యంగా సుఖంగా ఉండాలి. ఈ ఇదే జెండా పెట్టుకొని, అజెండా పెట్టుకొని చేసుకొని పాపం ఆ నెక్స్ట్ జనరేషన్ దీంట్లోనే వాళ్ళని డ్రైన్ చేసి వాళ్ళని కూడా అలాగే డ్రైవ్ చేయడం తప్పది. లెట్ us గివ్ దెమ్ లైఫ్. వాళ్ళు జీవితంలో పైకి రావాలి, చెయ్యాలి. అండ్ వీళ్ళు ఆల్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, దో చెన్నైలో నేను పుట్టాను, మా నేబర్ ముస్లిం పక్క ఇల్లు, వాళ్ళ ఇంట్లో అన్ని అమ్మాయిలు ఉండేవారు, నేను ఒక్కడనే అబ్బాయి. సో నాకు వాళ్ళు ఫంక్షన్స్కి పిలిచి నాకు డ్రెస్ కుట్టించి, వాళ్ళు జినాట్ టైలర్స్ అని చాలా ఫేమస్ అప్పుడు, వాళ్ళు నాకు కుట్టి నాకు చేసేవారు అంటే డ్రెస్సులు. వాళ్ళు ఫ్రైడే జుమ్మా రోజు వాళ్ళ ఇంట్లో కవాలి అన్ని పెట్టేవారు. సో ఆ కవాలో పోయి నేను కూర్చునేవాడు, అంటే టోపీ గీపీ అని పెట్టుకుని కూర్చోవాడు అండి. సో అట్లా నేను పెరిగాను. అలాగే నేను స్టడీడ్ ఇన్ క్రిస్టియన్ కాన్వెంట్, అంటే చర్చ్ పార్క్ కాన్వెంట్ చెన్నైలో. సో ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అడాప్టేషన్తో నేను వచ్చున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదు, బికాజ్ ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ సర్దార్జీస్ వరకు ఉన్నారు. సో నాకేంటంటే ఆ సెక్యులర్ ఫీలింగ్తోనే నేను అందరితో కలవడం కానీ, మూవ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ ఉంటుంది. అండ్ ఐ వాంట్ ఆల్ దిస్ థింగ్ టు చేంజ్ స్లోలీ. పీస్ షుడ్ కమ్. పార్టీ గురించి లెట్ us టాక్ ఓన్లీ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. దాని గురించి మనం మాట్లాడాలి. కానీ రిలీజన్ని తీసుకొచ్చేసి, క్యాస్ట్ని తీసుకొచ్చేసి అడ్డంగా పెట్టి అసలు మెయిన్ పాయింట్ని మనం మిస్ అవుతున్నాం.
క్యాస్ట్ కమ్యూనిటీ విల్ రిమైన్, అది పోదు. అవును. 100 కాదు 1000 years ఇట్ విల్ రిమైన్. మనం ఏం మాట్లాడాలంటే డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి. ఏం చేయాలి, ముందు ఏం చేయాలి, ఏం డ్యామేజ్ జరిగింది, దాన్ని ఏం చేయాలని దీని గురించి ఫోకస్ చేయాలి. కానీ ఆడ వెళ్ళిపోయే క్యాస్ట్ గురించి, గుడి గురించి, మసీదీ గురించి, చర్చ్ గురించి మాట్లాడడం కాదు. హూ ఈస్ డెవలపింగ్ ద స్టేట్ ఆర్ కంట్రీ. నెంబర్ 2, నేను తర్వాత కూడా చెప్పాను, విలేజెస్లో చాలా మంది ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి మీరు చూసారంటే టీ షాప్ దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే ఈ లూజ్ పైజామా వేసుకొని పైన కబ్బా వేసుకొని సీఎంని మనం ఎవరిని సీఎం పెడదామని ఓ డిస్కషన్ పెడతాం. చాయ్ పక్కన పెట్టుకొని వాడిని పెడదామా వీడిని పెడదాం, ఆడికి వయసు అయిపోయిందిలే, నెక్స్ట్ వీడిని పెట్టుకుంటే బెటర్. వీళ్ళు నేను అన్నాను, ముందు మీ దీంట్లో కార్పొరేటర్ని మీరు సెలెక్ట్ చేయండి, సర్పంచ్ సెలెక్ట్ చేయండి, వాడే మీకు సీఎం. మీకు అర్ధరాత్రి మీ ఊర్లో వరదలు వచ్చినా లేదు, మీకు ఏదైనా జరిగినా హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఎవరు? సర్పంచే, లేదు కార్పొరేటర్, సీఎం కాదు. మీరు ముందు ఒక మంచి తెలివితేటలు ఉన్న వాడిని మీరు సెలెక్ట్ చేయండి. ఆడు హిందువో, ముస్లిమో, క్రిస్టియనో, కొంచెం చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు, ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, వాడిని సెలెక్ట్ చేయండి. వాళ్ళు ఎమ్మెల్యేని సెలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే ఎంపీని సెలెక్ట్ చేస్తారు, ఎంపీ సీఎంని సెలెక్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఆ బాధ? మీరు ఇదే చేస్తే తప్పు. సీఎంని ఎవరిని చెప్పి ఇక్కడే వదిలేస్తారు డీల్. ఇక్కడ ఎవడో వస్తాడు, ఆడు సీఎం దగ్గర కూడా తీసుకెళ్ళడు, మీరు ఇక్కడే ఉంటారు. సో ఫ్యూచర్లో అయినా మీరు కొంచెం తెలివితేటలతో మీకు అందుబాటులో, మీకు వెళ్ళి తలుపు కడితే తెరిచేవాడు, మీ కష్టాలని సాల్వ్ చేసే సర్పంచ్ నుంచి మొదలు పెడదాం. మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. చదువు లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా పాలిటిక్స్లో అది ఇంపార్టెంట్, చదువే ఇంపార్టెంట్ కాదు. కానీ తెలివితేటలు రాత్రి పగులు పనిచేసే వాళ్ళు అక్కడి నుంచి మీరు మొదలు పెట్టండి. మీకు పార్టీతో మీకు సంబంధం లేదు, వాళ్ళు ఏ పార్టీ వెళ్తారో ఆ పార్టీకి మీరు జై కొట్టండి. వాళ్ళ పార్టీ మారినా మీరు కూడా మారండి, మీ భవిష్యత్తు చూసుకోండి, ఏదైతే మీకు అవసరాలు ఉన్నాయో అది మీరు చూసుకోండి అని చెప్పి ఈ మధ్య ఆ క్యాన్వాసింగ్ చేస్తున్నాను. వెరీ గుడ్, అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా అంటే ఒక 40 సంవత్సరాలు అయిపోయింది మనకి. 40 ఏళ్ల కింద ఒక అమాయకమైన పిల్లగాయి, సిగ్గుగా మాట్లాడటానికే సిగ్గుపడే కుర్రాడు ఇవాళ 40 ఏళ్ల తర్వాత ఇంత మన సమాజాన్ని గురించి మాట్లాడుతానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకున్న అనుబంధానికి నువ్వు ఇంత డెవలప్ అయిపోయావు నాకు తెలియదు. అంటే మనం కలుస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఏదో ఎట్ట ఉన్నావు మీరు పిల్లలు ఎట్ట ఉన్నారు అక్కడే, కానీ తర్వాత మాట్లాడదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సొసైటీని గురించి ఇంత ఆలోచిస్తున్నందుకు, అవగాహన వచ్చినందుకు, ఇంత ఎదిగినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా హ్యాపీ అన్నయ్య. ఎందుకంటే ఇంత ఓపెన్గా కూడా నేను అందరితో మాట్లాడలేదు. ఎందుకంటే మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి మీరే చూస్తున్నారు, అంటే తమిళ ఇండస్ట్రీ అయితే వేరే. సో తెలుగు ఇండస్ట్రీ అప్పుడు సుమన్ ఏంటి, మధ్య సుమన్ ఏంటి, ఇప్పుడు సుమన్ ఏంటి మీరు తెలుసుకున్నారు. సో లైఫ్లో మెచ్యూరిటీ కమ్స్ అలాంగ్ విత్ టైం వస్తున్నప్పుడు కింద పడిన తర్వాతనే మనకి తెలుస్తుంది. సో అట్లా నేను కింద పడి లేచి చాలా అనుభవాలు మోసపోయి కొంచెం నేర్చుకొని తర్వాత అంటే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నేను చెడు అని చెప్పట్లా, ఈరోజు మొత్తం ప్రపంచంలోనే చెడు ఉన్నాయి. సో టైం బాగుందంటే అది మనం ఎస్కేప్ అవుతాం, టైం బాగాలేదంటే దాంట్లో దొరికిపోతాం, దెబ్బలు తగులుతాయి. సో కరెక్ట్ చేసుకుంటాం. అట్లా నేను లైఫ్ని అంటే ముఖ్యం చేయడం అండ్ సినీ అంటే ఈ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏదో కూర్చున్నారని కాదు, మీ గురించి రేలింగ నరసింహారావు గురించి, బిఎల్వి ప్రసాద్ గురించి, అలాగే మన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ, కోడి రామకృష్ణ గురించి 99% నేను చెప్పకుండా నా స్పీచ్ నేను మొదలుపెట్టాను. మా భాను కూడా, అంటే భాను ఉండబట్టే భాను తీసుకొచ్చి మిమ్మల్ని, అంటే లైఫ్లో అలా జరగాలని ఉంది. నా సిమ్ కార్డులో భాను అన్నవాడు రావాలి, భాను అన్నవాడు తీసుకురావాలి, పరిచయం చేయాలి. ఇప్పుడు నేను కూడా ఏమాల్సిందంటన్నా ఈ క్యారెక్టర్స్ చేయడానికి నేను పుట్టాను. ఇది వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్, భగవంతుడు నన్ను పుట్టించి అటు తమిళ నుంచి ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేయడానికి, ఎంతోమంది ఉన్నారు, అలా రాములు వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ నన్ను సెలెక్ట్ చేసి ఆ సినిమాలో నన్ను పెట్టి క్యారెక్టర్ని సక్సెస్ చేసి అవి చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో పునాది ఎవరంటే అది మీ దగ్గరే పునాది. మీరు స్టార్ట్ చేసే తర్వాత రాఘవ గారి సినిమా వచ్చింది వేరే విషయం, బట్ ఇనీషియల్ మీ సంస్థ నుంచి మొదలై నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు జీరో. సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. అవన్నీ అనుభవంతో నాకు వచ్చింది.
అది కూడా ఏంటంటే అది ఒక అదృష్టం, అది ఒక భగవంతుడు ఆశీర్వాదాలతో నేను వచ్చాను. సో మీ దగ్గర నేర్చుకున్న అప్పుడు ఏంటంటే ఒక డిసిప్లిన్, హార్డ్ వర్క్, టైమింగు, మర్యాద, అంటే షూటింగ్ దగ్గర కాన్సన్ట్రేషన్, ప్లస్ ఫైట్స్ అన్నప్పుడు న్యాచురల్ ఫ్లైట్స్. మీరు ఎప్పుడు నేను భాను ఫైట్ చేసేటప్పుడు యూఆర్ నెవర్ సాటిస్ఫైడ్. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, కాళ్ళు ఎత్తు, ఇది ఎత్తు, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి బెండ్ తీశారు మాది. కానీ దానివల్ల నాకు పేరు వచ్చింది. అలాగే సాంగ్స్ వచ్చినప్పుడు స్టెప్స్, అంటే తెలుగు సినిమాలు అప్పుడు ఏంటంటే నాకు తెలియదు, తమిళ్ దీంట్లో ఉన్నాను. స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుట్ వర్క్ చాలా ఇంపార్టెంట్, డాన్స్ అనేది హీరోకి చాలా ఇంపార్టెంట్ చెప్పి నాకు డ్రైవ్ చేసింది మీరే. సో ఆ డ్రైవ్తోనే నేను ఏంటంటే ఇంకా నేను డాన్స్ క్లాసెస్ అంటే వెళ్ళి టైం ఉన్నప్పుడంతా మా చిన్ని ప్రకాష్ ఆయన దగ్గర డాన్స్ తీసుకొని సాంగ్ రేపు అంటే ఈరోజు రిహర్సల్స్ చేసుకొని, ఇప్పుడు సితారా సినిమాలో నేను క్లాసికల్ చేశాను, నాకు తెలీదు. బట్ 1 వీక్ బిఫోర్ నేను రిహర్సల్స్ చేసుకొని ఆ సినిమాకి అంటే ప్రాక్టీస్ చేసి నేను చేశాను. అట్లా ప్రతిదీ మనం ఒక రిహర్సల్, ఒక ఎఫర్ట్ అవి మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తాను అంటే ఏదో కొన్ని లగ్జరీ గురించి ఆట చెప్పినప్పుడు, నేను ఫస్ట్ పిక్చర్ తమిళ్లో కూడా అంతే, ఆయన రామన్న గారు కూడా నాకు నేర్పించారు. తెలుగు వచ్చినప్పుడు మీరు రాఘవ గారు అంటే డిసిప్లిన్, హార్డ్ వర్క్, టైమింగ్, మీరు అరిచేవారు, ఆయన కూడా అరిచేవారు అన్నిటికీ. ఆయన కొట్టలేదు, మీరు కొట్టేవారు అప్పుడప్పుడు వచ్చి, అంతే డిఫరెన్స్ అది. కానీ మాకు సంతోషం, ఎందుకంటే మమ్మల్ని నన్ను ముఖ్యంగా ఒక తమ్ముడిలాగా మీరు భావించి, నేనే అంటే చెప్పినా చెప్పకపోయినా మీరు ఏంటంటే మనసులో నేను బాగుండాలని మీరు అనుకున్నారు. చాలా ప్లేసెస్లో కూడా నాకు చెప్పారు, భరద్వాజ్ గారు ఇట్లా చెప్పారండి మీ గురించి చెప్పారని చెప్పారు. అదే చెప్పాను, నాకు అన్నయ్య అంటే ఆయన ఒకరే అండి, మిగతా వాళ్ళు నాకు కాదు, ఎందుకంటే ఒక లైఫ్ నాకు ఇచ్చారు. సో దాన్ని నేను కాపాడాలి, ఆ పేరు మంచి పేరు రావాలి. ఎవరెవరైతే నాకు అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరికీ, ఇప్పుడు గురువు ఉన్నాడు అనే మాస్టర్, కాలేజ్ మాస్టర్, స్కూల్ మాస్టర్, పిల్లలు చదువుతారు, చదివిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోతారు, వీళ్ళు రిటైర్ అయిపోతారు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ స్టూడెంట్స్. అక్కడ వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి హ్యాపీ ఫీల్ అయ్యేది తల్లిదండ్రి, గురువే. అంటే నా దగ్గర నేర్చుకున్నాడే, నేను నేర్పించిన వాడికి ఈరోజు వాడు ఆ స్థాయికి వెళ్ళాడని ఎటువంటిది ఆశించకుండా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది వీళ్ళు ముగ్గురే. మిగతా వాళ్ళందరికీ ఈర్ష ఉంటుంది, ఏంటి మనల్ని కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడా, వాడంతా సంపాదిస్తున్నాడా, వాడికి అంత పేరు వచ్చిందా, ఏది ఫీలింగ్ లేకుండా ఫీల్ అయ్యేది ఎవరంటే హ్యాపీగా తల్లిదండ్రులు, గురువే. సో నాకు తెలుగులో నా గురుగారు మీరు. సో మీ ఆశీర్వాదాలతో ఇంకా అంటే వేరే భాషల్లో కూడా ఉన్నారు, బట్ మీ ఆశీర్వాదాలతో ఇంకా నాకు ఏంటంటే మంచి మంచి సినిమాలు, ఈ ఇండస్ట్రీ విసుకొచ్చి అలా కాకుండా నేను హ్యాపీగా ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలి, చేయాలి. ఇంకా వేరే రోల్స్ అంటే నెగిటివ్ చేసి చెప్పాను కదా, కామెడీ, ట్రాజెడీ, వెరైటీ రోల్స్, డివోషనల్, హిస్టారికల్, అది ఇది చేస్తూ ఈ ఇండస్ట్రీ ఎందుకో నాకు తెలియదు, భగవంతుడు ఎందుకు నన్ను ఇండస్ట్రీలో తీసుకొచ్చి పడేశారని తెలియదు. దర్ ఇస్ ఎ రీజన్, టిల్ ద ఎండ్ ఐ కెన్ నెవర్ సే. చాలామంది ఏమంటారంటే ఆయన ఓడిపోయాడు అంటారు, తప్పండి. చనిపోయే వరకు మనం ఓడిపోయామని చెప్పడానికి లేదు, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో కూడా ఒక ట్విస్ట్. అంటే ఉదాహరణకి మన రోషయ్య గారు, కొంజేటి రోషయ్య గారు లాస్ట్ స్టేజ్లో 2 రాష్ట్రాలకి ఆయన గవర్నర్, లాస్ట్ స్టేజ్లో ఆయన సీఎం అయ్యారు. సో కొందరి జీవితంలో లాస్ట్లో రాసి ఉంది, తెలియదు. కొందరికి మధ్యలో, కొందరికి బిగినింగ్లో హ్యాపీ, లాస్ట్లో సఫరింగ్. కొందరికి బిగినింగ్లో సఫరింగ్, లాస్ట్లో హ్యాపీనెస్. సో తెలియదు. సో ఆ లాస్ట్ స్టేజ్ వరకు నాకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటూ కంటిన్యూ అవుతూ ఎన్నో మంచి మంచి సినిమాలు చేస్తూ నెక్స్ట్ జనరేషన్ లక్కీగా నేను ఇప్పుడు 3rd జనరేషన్తో చేస్తున్నాను. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ మనవాడితో కూడా నేను చేస్తున్నాను. సో ఆ విధంగా నేను ఐఎమ్ వెరీ కంటెంటెడ్, వెరీ వెరీ హ్యాపీ. సో అలాగే మీకు కూడా మంచి ఆయుష్, మీ హెల్త్ అన్నీ బాగుండాలి. మీరు ఇంకా ఎంతోమందికి నాకు ఎలా చేశారో మీరు ఇంకా ఎంతోమందికి మీరు అలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలి. మీరు చేస్తారు, తప్పకుండా చేయాలని ఆశిస్తూ ఈరోజు ఇది ఒక వండర్ఫుల్ ఇంటర్వ్యూ. చాలా లేట్ చేశాను కొన్ని కారణాల వల్ల, ఐ కుడ్ నాట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే అట్ లెంత్ 1 అవర్గా వచ్చి పరిగెత్తి వెళ్ళిపోకుండా అట్ లెంత్తో నేను చేయాలనుకున్నాను. బట్ ఐ వాజ్ వెరీ మచ్ వెయిటింగ్ ఈ ఇంటర్వ్యూ, బికాస్ నన్ను తెలుగు ఫీల్డ్లో
మొదటి నుంచి చూసిన మనిషి మీరు. సో ఇది అబద్ధాలు ఏమి లేవు ఇక్కడ. నేను చెప్పిందని అబద్ధాలతో మీరు పట్టుకుంటారు, అబద్ధం చెప్తాను మీరు పట్టుకుంటారు. సో చెప్పిందన్నీ నిజాలు, జరిగిందన్నీ మీకు తెలుసు. చాలా విషయాలు మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే అవన్నీ తవ్వుతూ మాట్లాడడం, ఒక్కొక్కరి పేరు తీసుకురావడం వేస్ట్. ఫ్యాక్ట్స్ మీకు తెలుసు. సుమన్ అన్నవాడు తప్పు చేశాడా, తప్పు చేయలేదా, సుమన్ అన్నవాడికి ఆ ఏ డేట్లో వాళ్ళు కేసులు పెట్టారు, ఆ డేట్లో సుమన్ ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసు, మీరు చూశారు కూడా. నా మీద ఫ్యాబ్రికేట్ చేసిన మ్యాటర్ ఛార్జ్ షీట్ మీరు చూశారు. సో ఏది నిజం ఏది అబద్ధం మీకు తెలుసు. సో లైఫ్లో అలా జరగాలని ఉంది, జరిగింది. బట్ ఐ హావ్ కమ్ అవుట్ అగైన్ అండ్ అలాగే నేను కంటిన్యూ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఐ హోప్ దిస్ ఇంటర్వ్యూ ఇది చాలా మందికి ఈ ఇంటర్వ్యూ హెల్ప్ అవ్వాలి. లైఫ్లో చాలా మంది డిప్రెస్ అయిపోతున్నారు, ఒక సినిమా ఆడకపోతే డిప్రెస్ అయిపోతున్నారు. సో నా లైఫ్ చూడండి, నేర్చుకోండి, కంటిన్యూ చేయండి, ఫైట్ చేయండి. సో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ హెల్ప్ అవ్వాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళందరికీ వెంటనే నెంబర్ 1 అయిపోవాలి, వెంటనే ₹1,00,00,000 వచ్చేయాలి అనుకుంటున్నారు. రావచ్చు, రాలేని పరిస్థితిలో ట్రై చేయండి. అసలు మీరు నిరాశపడవద్దు, ట్రై చేయండి, ఎఫర్ట్ చేయండి, వస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అని ఈ ఇంటర్వ్యూలో తెలిసి అన్ని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి, మా కో ఆర్టిస్ట్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.